Hello all, very good morning. Welcome to SREEDHAR'S CCE. సో ఇవాళ మనము 6 నవంబర్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాము. సెషన్ ఒకసారి స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ చెక్ ది ఆడిబిలిటీ అండ్ విజిబిలిటీ. విజిబిలిటీ ఒకసారి చూసుకోండి. క్లియర్? థ్యాంక్ యూ. సో నిన్న మనకి నవంబర్ 3న కండక్ట్ చేసినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ని, సెలెక్టెడ్ 500 క్యాండిడేట్స్ని వాళ్ళ రిజల్ట్స్ అనేది ఫైనలైజ్ అయిపోయాయి, సెలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. టెలిగ్రామ్ ఛానల్లో మన శ్రీధర్ సిసిఈ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో ఆ సెలక్షన్స్కి సంబంధించినటువంటి లిస్ట్ని పెట్టడం జరిగింది. నిన్న నైట్ ఆల్రెడీ సుధీర్ సార్ నేను వీడియో కూడా చేసాం దాని గురించి. సో ఎవరైతే ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళు నిన్న మిస్ అయ్యారో, నిన్న వీడియో చూడలేదో, ఇవాళ చూస్తున్న దాంట్లో ఉన్నారో, ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఆ టాప్ 500 సెలెక్టీస్ని ఒకసారి మీరు ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మంత్ నవంబర్ 10th అంటే రేపు రాబోతున్న సండే శ్రీధర్ సిసిఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఒక గ్రాండ్ టెస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో కండక్ట్ చేయబోతోంది. సో ఆ టెస్ట్కి సంబంధించి ఎవరైతే మనకి టెస్ట్ రాస్తారో ఆ టెస్ట్ రాసిన వాళ్ళలో టాప్ 1000 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ప్రోరట్ అంటే డిస్ట్రిక్ట్ని చొప్పున ఇంతమందిని చొప్పున సెలెక్ట్ చేస్తారు. మీరు ఆ టాప్ 1000లో కనుక ఉన్న వాళ్ళకి శ్రీధర్ సిసి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఏది కావాలంటే అది విత్ ప్రింటెడ్ మెటీరియల్. సో ప్రింటెడ్ మెటీరియల్ అంటే ఆల్రెడీ నిన్న కూడా నేను చెప్పాను, మనకి శ్రీధర్ సిసికి సంబంధించి 200 పేజెస్ తోటి 2200 పేజెస్ తోటి మనకి ఇలా ఒక ప్రింటెడ్ మెటీరియల్ ఉంటుంది. సో ఇలా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఫ్రీగా మనము ఈ మెటీరియల్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఆన్లైన్ సెలెక్ట్ చేసుకున్నా, ఆఫ్లైన్ సెలెక్ట్ చేసుకున్నా మనము మెటీరియల్ కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఎన్టీపీసీ ఆర్ఆర్బీకి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, స్పెషల్లీ ఫైనాన్షియల్గా వీకర్ సెక్షన్స్ అని అనుకుంటున్నారో, వాళ్ళు ఈ టెస్ట్ రాసి మెరిట్ లిస్ట్లో కనుక వచ్చినట్టయితే మీకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ 2 రకాలు ఏది కావాలంటే అది మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దీని గురించి ఇంకా డీటెయిల్ వీడియో మనకి మన నిన్నటి లైవ్లో ఉంది. నేను నైట్ 9 o'clock లైవ్లో చేసాము. దాని గురించి ఇంకా డీటెయిల్గా వీడియో ఉంటుంది. సో ఎవరైతే ఈ సండే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో రిజిస్ట్రేషన్ ఫామ్, దానికి సంబంధించినటువంటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఏ సెంటర్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో సెంటర్ ఆప్ట్ చేసుకుని మీరు సెంటర్కి వచ్చి డైరెక్ట్గా ఎగ్జామ్ రాయొచ్చు. ఓకేనా? రైట్, అది మనకి ఆ వీడియో తాలూకు, అలాగే నెక్స్ట్ సండే తాలూకు ఎగ్జామ్ సంబంధించినటువంటి సమ్మరీ. సో ఇంకా డీటెయిల్ మీరు ఆ వీడియోలో చూడండి. ఇక్కడ చెప్పేది కరెంట్ అఫైర్స్ అవ్వదు, సేమ్ వీడియో రిపీట్ అయినట్టు అవుతుంది, అందుకే జస్ట్ ఓవర్వ్యూ చెప్పాను. చలో ఇంకా కరెంట్ అఫైర్స్ సెషన్ స్టార్ట్ చేస్తే మనకి ఇవాళ రెగ్యులర్ లాగానే ఇవాళ మనం ఇంటర్నేషనల్ అఫైర్స్ తోటి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ నిన్న మనకి హిందూ న్యూస్ పేపర్లో ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ వచ్చింది. ఇండోనేషియా టు ఎవాక్యుయేట్ 16,000 పీపుల్ ఆఫ్టర్ మౌంట్ లెవోటోబీ ఎరప్షన్. సో మనకి వాల్కెనో ఇది మౌంట్ లెవోటోబీ లాకీ అనేటువంటిది ఒక వాల్కెనో. ఇది యాక్టివ్ వాల్కెనో. వాల్కెనోస్ కనుక మనం చెక్ చేసినట్టయితే 3 types ఆఫ్ వాల్కెనోస్ ఉంటాయి. యాక్టివ్ వాల్కెనో, డార్మెంట్ వాల్కెనో, ఎక్స్టింక్ట్ వాల్కెనో. ఈ 3 types ఆఫ్ వాల్కెనోస్ మనకు ఉంటాయి. డిపెండ్స్ అపాన్ ద ఎరప్షన్. విస్ఫోటానికి సంబంధించినటువంటి దాంట్లో 3 రకాలు ఉంటాయి. సో యాక్టివ్ వాల్కెనో ఫ్రీక్వెంట్లీ ఎరప్ట్ అవుతుంది. నౌ Mount Levotobi is an active volcano in the Indonesian region. So from this particular article, you may expect the question related to current affairs or maybe static. Current affairs సంబంధించినటువంటి straight question అడుగుతారు. Recently Mount Levotobi has sometimes seen in news. It is related to లేదా it is in అడుగుతారు. Answer is Indonesia. సో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ అలాగే ఏషియా పెసిఫిక్ రీజన్లో మనకి ఫ్రీక్వెంట్గా వాల్కెనిక్ ఎరప్షన్ జరుగుతాయి. సో ఆ ఏరియాని మనము పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటాం. పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఎక్కడ వస్తుంది అంటే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా మ్యాప్ అనుకోండి, మీకు ఇక్కడ శ్రీలంక ఉంటుంది. ఈ పర్టికులర్ రీజియన్లో మనకి పెసిఫిక్ ఓషన్కి సంబంధించినటువంటి రీజియన్లో మనకి యాక్టివ్ వాల్కెనోస్ ఉంటాయి. సో పెసిఫిక్ అనేది ఓషన్ పేరు, రింగ్ అనేది సర్కిల్ పేరు, ఫైర్ అనేది వాల్కెనోని ఇండికేట్ చేస్తుంది. సో దిస్ ఎంటైర్ రీజియన్ ఈజ్ ఫుల్ ఆఫ్ యాక్టివ్ వాల్కెనోస్. వరల్డ్లో ఉన్నటువంటి వాల్కెనోస్లో అప్రాక్సిమేట్లీ 70 to 80% ఆఫ్ ద యాక్టివ్ వాల్కెనోస్ పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ దగ్గరే ఉంటాయి మనకి. ఆల్రెడీ మనకి ఎస్ఎస్సి ఆర్ఆర్బీలో కూడా ఒకసారి మనకి క్వశ్చన్ అడిగారు.
పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ దేనికి సంబంధించింది అని అడుగుతారు, యాక్టివ్ వాల్కనోస్ అని చెప్పొచ్చు. అలాగే యాక్టివ్ వాల్కనోస్ ఉండడం వల్ల దిస్ ఏరియా ఈజ్ ఆల్సో ప్రోన్ టు అర్త్ క్వేక్స్, భూకంపాలు కూడా ఇక్కడ మనకి విస్ఫోటిస్తాయి లేదా భూకంపాలు కూడా సంభవిస్తాయి అని చెప్పొచ్చు ఇక్కడ. సో పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఇస్ పాపులర్ నోన్ ఫర్ యాక్టివ్ లైక్ వాల్కనోస్, యాక్టివ్ వాల్కనోస్ అండ్ అర్త్ క్వేక్స్. ఇది మనకి ఇక్కడ సంబంధించినటువంటి ఆర్టికల్, రైట్. एग्जाम लिखे थे पुलिस कोचिंग का रिजल्ट कब तक आएगा? ऑलरेडी रिजल्ट आ गया हुसैन जी. आप एक बार श्रीधर सीसी का टेलीग्राम चैनल में देखिए, उसका जो पीडीएफ है ऑलरेडी इस पर रख दिए थे. जस्ट क्रॉस चेक योर नेम. ओके, वशिष्ठ कॉलेज कामारेड्डी, रिजल्ट हैज बीन अनाउंस्ड, एक बार चेक कीजिए, ठीक है. इजराइल प्राइम मिनिस्टर नेतन्याहू फायर्स डिफेंस मिनिस्टर योव गैलेंट. మనకి ఇది యాక్చువల్గా అపాయింట్మెంట్స్ రిజిగ్నేషన్కి సంబంధించినటువంటి న్యూస్ ఐటమ్. సో రీసెంట్గా మనం ఇజ్రాయెల్ కంప్లీట్గా కాన్ఫ్లిక్ట్లో ఉంది, ఆల్రెడీ వీఆర్ అవేర్ ఆఫ్ ఇట్. సో హియర్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నేతన్యాహూ రీసెంట్గా డిఫెన్స్ మినిస్టర్ గ్యాలెంట్ని ఫైర్ చేశారంటే వార్ టైంలో ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్తూనే ఆయన ఎలాంటి వర్డ్ యూజ్ చేశారు అంటే ఐ లాస్ట్ ట్రస్ట్ ఆన్ హిమ్ అనే వర్డ్ని ప్రెస్ నోట్లో రిలీజ్ చేయడం జరిగింది. అంటే నాకు ఇతని మీద నమ్మకం పోయింది అనేటువంటి ఒక వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. సో అందువల్ల డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి గ్యాలెంట్ని రిమూవ్ చేశారు. మనకి జనరల్గా ఇది అపాయింట్మెంట్ బేస్లో డిస్కస్ చేయాల్సిన ఆర్టికల్ అయినప్పటికీ బై కీపింగ్ ద వ్యూ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంపార్టెన్స్ మనం ఇక్కడ దీన్ని డిస్కస్ చేస్తున్నాము. సో ఇక్కడ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నేతన్యాహూ అందరికీ క్లారిటీ ఉంది. డిఫెన్స్ మినిస్టర్ రీసెంట్గా అతను టెర్మినేట్ చేశారు కాబట్టి డిఫెన్స్ మినిస్టర్ పేరు గుర్తుపెట్టుకోండి. ఎవరిని టెర్మినేట్ చేశారని అడుగుతారు, యోవ్ గ్యాలెంట్ అడగచ్చు. మరి ఇప్పుడు ఇతన్ని టెర్మినేట్ చేసిన తర్వాత కొత్తగా మన వాళ్ళని ఎవరిని అపాయింట్ చేశారు అంటే కొత్తగా ఆయన పొజిషన్లో ఎవరు వచ్చారు అనేది కూడా మనకి క్వశ్చన్లో అడిగే అవకాశం ఉంది. సో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహూ హ్యాస్ డిస్మిస్డ్ డిఫెన్స్ మినిస్టర్ గ్యాలెంట్ సైటింగ్ ఏ క్రైసిస్ ఆఫ్ ట్రస్ట్. చెప్పే కదా నమ్మకం కోల్పోయిన అతని మీద అనేసి ఆ వర్డ్ యూస్ చేశారు. బిట్వీన్ ఆన్గోయింగ్ మిలిటరీ ఆపరేషన్. సో బిట్వీన్ ఆన్గోయింగ్ మిలిటరీ ఆపరేషన్ అంటే మనకి అక్కడ ఇజ్రాయెల్లో కంప్లీట్గా వార్ ప్రోన్ ఏరియా ఇప్పుడు అది. అక్కడ మిలిటరీ ఆపరేషన్ జరుగుతున్న టైంలో తనంత యాక్టివ్గా లేకపోవడంతో మరి ఏదో ప్రాబ్లం వచ్చి ఉండాలి, బయటకు రివీల్ చేయరు కదా. సో ఆ రీజన్స్ తోటి హీ హాస్ బిన్ టెర్మినేటెడ్. నెక్స్ట్ మరి అతని ప్లేస్లో ఎవరు వచ్చారంటే ఫారెన్ మినిస్టర్ ఇజ్రాయెల్ క్యాట్స్ అతని ప్లేస్లో రావడం జరిగింది. సో అతను ఫారెన్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇతను ఇజ్రాయెల్కి కొత్త డిఫెన్స్ మినిస్టర్గా వచ్చారు. మరి ఇతను ఫారెన్ మినిస్టర్కి డిఫెన్స్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు మరి ఫారెన్ మినిస్టర్ ఎవరికి ఇచ్చారు అని అంటే గిడియోన్ సార్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ఎ న్యూ ఫారెన్ మినిస్టర్. దీంట్లో మనకి 3 టర్మినాలజీస్ ఉంటాయి, 3 క్వశ్చన్స్ మనకు ఫ్రేమ్ చేయొచ్చు. ఎవరిని రిమూవ్ చేశారు, ఇతని ప్లేస్లో ఎవరు వచ్చారు, ఓకే ఇతని ప్లేస్లో ఎవరు వచ్చారు, అలాగే కొత్తగా ఫారెన్ మినిస్టర్గా ఎవరు వచ్చారు. ఇవి మనకి 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. సో అపాయింట్మెంట్స్ కేటగిరీలో ముఖ్యంగా బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్కి రీసెంట్ కాబట్టి షార్ట్గా క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇది మనకు క్లియర్గా హిందీలో మెన్షన్ చేసింది ఆర్టికల్లో. సో యూ కెన్ ఫాలో దిస్, రైట్. అలా ఎలా ఫైల్ చేస్తారంటే ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళ చేతిలోనే పవర్ ఉంటుంది కాబట్టి. మన ఇండియాలో ఏంటంటే మర్యాదగా రిజైన్ చేసి మనం అడుగుతారు, వాళ్ళు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇవ్వమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 26/11 అటాక్ జరిగినప్పుడు అప్పుడు హోమ్ మినిస్టర్గా శివరాజ్ పాటిల్ గారు ఉన్నారు. 26/11 అటాక్ హోమ్ మినిస్ట్రీ ఫెయిల్యూర్ అని చెప్పి ఆయన రిజిగ్నేషన్ ఇచ్చేయమన్నారు. ఆయన రిజిగ్నేషన్ ఇచ్చేశారు. ఆ తర్వాత చిదంబరం గారు హోమ్ మినిస్టర్ అయ్యారు. సో ఇలాంటి సందర్భాలను మేబీ ఆయన ఎక్కడో నెగ్లిజెన్స్ చూపించి ఉండాలి, కాకపోతే మర్యాదగా రిజిగ్నేషన్ అడగకుండా స్ట్రైట్ అవే ఫైర్ చేసి ఉంటారు. అంతే రీజన్, అంతే, అంతకుమించి ఏం లేదు అక్కడ. ఓకే. జైశంకర్ inaugurated న్యూ ఇండియన్ కాన్సులేట్ ఇన్ బ్రిస్బేన్. వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ కాన్సులేట్ అంటే తెలుసు మనకి ఐఎఫ్ఎస్కి సంబంధించి ఫారెన్ అఫైర్స్లో, డిప్లొమసీలో, ఇండియన్ ఫారెన్ సర్వీస్లో మనకు ఉండేటువంటి అంబాసిడర్స్ కానీ హై కమిషనర్స్ కానీ మనకి అక్కడ స్టే చేస్తారు. వాళ్ళు దాంట్లో డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ఇది ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు ఇంటర్నేషనల్ డయాస్పోరా మీద. నౌ ఇక్కడ మనకి టోటల్ సమ్మరీ ఏంటంటే రీసెంట్గా హానరబుల్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎస్ జైశంకర్ గారు ఆస్ట్రేలియాలో కన్సులేట్ని ఏర్పాటు చేశారు, ఇనాగ్రేట్ చేశారు. సో ఆస్ట్రేలియాలో మనకి ఇది 4th కాన్సులేట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 4th కాన్సులేట్ హెడ్డింగ్ వచ్చేసి మనకి ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ హానరబుల్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇనాగ్రేటెడ్ కన్సులేట్ ఇన్ ఇండియన్ కాన్సులేట్ ఇన్ ఆస్ట్రేలియా ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ అని అడగచ్చు. సో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ, దట్ ఈస్ బ్రిస్బేన్. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియాలో ఏ సిటీలో మనకి ఇండియన్ కాన్సులేట్ ఓపెన్ చేశారు, ఇనాగ్రేట్ చేశారు అని. ఆన్సర్ ఇస్ బ్రిస్బేన్. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ inaugurated the new Consulate General of India in Brisbane
అండర్లైనింగ్ దట్ దిస్ విల్ కాంట్రిబ్యూట్ టు స్ట్రెంథనింగ్ ఇండియాస్ టైస్. క్వీన్స్లాండ్ స్టేట్. సో ఒకవేళ బ్రిస్బేన్ అని అడగకుండా స్టేట్ నేమ్ అడిగితే క్వీన్స్లాండ్ స్టేట్ అని చెప్పండి. ఇంతకీ మనకి ఇప్పుడు ఈ కాన్సులేట్ ఓపెన్ చేయడం వల్ల మనకి ఉపయోగం ఏంటి అని అంటే బయలేటరల్ రిలేషన్స్ పెరుగుతాయి. వాళ్ళకి మనకి ఇక్కడ వీళ్ళకి ఎలా అంటే మైగ్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్స్ అనేది స్ట్రెంథన్ అవుతాయి. సో ఈ రీజన్స్ వల్ల మనకి ఇక్కడ ఆ కన్సులేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇదేమన్నా మనకి ఫస్ట్, ఒకవేళ ఫస్ట్ అయితే మనం దీన్ని హైలైట్ చేసేవాళ్ళం, కానీ ఇది ఫస్ట్ కాదు. ఎన్నోది? ఇది ఫోర్త్ది. చూడండి, దిస్ ఈస్ ఇండియాస్ 4th కాన్సులేట్. ఇది మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఒక క్వశ్చన్ పడేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ నుంచి కూడా మనకు ఒక బిట్ పడేటువంటి అవకాశం ఉంది. కాన్సులేట్ ఇన్ ఆస్ట్రేలియా, ఇది 4th కాన్సులేట్ అయినప్పుడు మరి మిగతా 3 కాన్సులేట్స్ ఎక్కడున్నాయి? సో ఎక్కడున్నాయంటే సిడ్నీ, మెల్బోర్న్, పెర్త్. సో ఓవరాల్గా మనకి ఆస్ట్రేలియా ఎన్ని కాన్సులేట్స్ ఉన్నాయి? ఇండియన్ కాన్సులేట్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సిడ్నీ, మెల్బోర్న్, పెర్త్, బ్రిస్బేన్, ఈ 4 ఏరియాస్లో ఉన్నాయన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, యా. నెక్స్ట్ మనకి 2036 దాంట్లో మనం నిన్న బిడ్ కూడా వేయడం జరిగింది ఒలింపిక్స్కి సంబంధించి. ఇండియా తోటి ఈవెన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ సౌదీ కూడా బిడ్ వేయడం జరిగింది. ఓకేనా. హిట్ ఆన్లైన్ క్లాసెస్కి మీరు ఎగ్జామ్ అయితే రాయండి. ఫస్ట్ ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ ఎవరైనా రాయొచ్చు. ఎగ్జామ్ రాసి మీరు ఒకవేళ మెరిట్లో ఉంటే డెఫినెట్గా ప్రొవైడ్ చేయొచ్చు. దాంట్లో ఆపడానికి ఏం లేదు అక్కడ. ఓకేనా. నెక్స్ట్, ఫస్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్. దిస్ ఆర్టికల్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది కనుక చూసుకుంటే ప్రీవియస్ ఆర్టికల్ కనుక చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్లస్ మనకి ఇనాగ్రేషన్స్కి దానికి సంబంధించిన క్వశ్చన్స్కి ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఆర్టికల్ ఏంటి అంటే ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్. ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్, దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ ప్లస్ ఆర్ట్ అండ్ కల్చర్. ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన దాంట్లో కూడా ఇది మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది బీయింగ్ ఫస్ట్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బుద్ధిజం కాబట్టి దీని ఇంపార్టెన్స్ అర్థం చేసుకోండి. ఎందుకు అనంటే ఈవెన్ దో బుద్ధిస్ట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ మైనారిటీ ఇన్ ఇండియా, ద ఎలిమెంట్స్ ఆఫ్ బుద్ధిజం వాజ్ ఎన్షైన్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే బుద్ధిజం మన దగ్గర పాపులేషన్ తక్కువ ఉన్నప్పటికీ కూడా బుద్ధిజంలో గౌతమ్ బుద్ధ చెప్పినటువంటి వాల్యూస్ని కానీ ఆయన ఇచ్చినటువంటి ఫిలాసఫీస్ని కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇన్కార్పొరేట్ చేశారు. లైక్ అగెయిన్స్ట్ వైలెన్స్ కానివ్వండి, అలాగే అన్టచబిలిటీ అబాలిషన్ కానివ్వండి, ఈక్వాలిటీ కానివ్వండి, ఎస్ అవన్నీ ఆయన ప్రాపగేట్ చేసినవి. అవన్నీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద గౌతమ్ బుద్ధ ఇంపాక్ట్ ఉంది అన్న సంగతి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాంటి గ్రేట్ పర్సనాలిటీకి సంబంధించి మనకి ఇండియాలో ఫస్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ని ఢిల్లీలో ఇనాగ్రేట్ చేశారు. ఢిల్లీలో. సో మనకి వెన్యూ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి థీమ్ అడగచ్చు, ఎవరు ఇనాగ్రేట్ చేశారని అడగచ్చు, దాంతోపాటుగా దానికి సంబంధించినటువంటి ఏవైనా ఈవెంట్స్ జరిగాయని కూడా మనకు అడిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఎగ్జామ్స్లో. సో ఫస్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కొలాబరేషన్ విత్ ద ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ holding first Asian Buddhist Summit in Delhi. ఫస్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ ఇన్ ఢిల్లీ. ఇది మనకి స్ట్రైట్ క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. సో ఇందులో మనకి ఫస్ట్ది ఏంటి అని అంటే రీసెంట్లీ ఫస్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ హెల్డ్ ఇన్ విచ్ ఇండియన్ సిటీ అని అడుగుతారు. ఆన్సర్ ఈస్ ఢిల్లీ ఇన్ కొలాబరేషన్ విత్ ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కౌన్సిల్. నౌ నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్? మరి ఇంత పెద్ద సమ్మిట్కి థీమ్ ఏంటి అని అంటే రోల్ ఆఫ్ బుద్ధ ధమ్మ. ఈ ధమ్మ ఈజ్ నథింగ్ బట్ ధర్మ. పాలీలో మనం దీన్ని ధర్మాన్ని ధమ్మ అని పిలుస్తాం. ఓకే, రోల్ ఆఫ్ బుద్ధ ధమ్మ ఇన్ స్ట్రెంథనింగ్ ఏషియా. సో ఏషియాకి సంబంధించి ఏషియాలో మన కల్చరల్ టైస్ని ఇంప్రూవైజ్ చేయడానికి, ఏషియన్ కంట్రీస్ అన్ని కొలాబరేట్ అవ్వడానికి, కల్చరల్ టైస్ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ సమ్మిట్ ఉపయోగపడబోతోంది. అదే దీని థీమ్ అనమాట. రోల్ ఆఫ్ బుద్ధాస్ ధమ్మ ఇన్ స్ట్రెంథనింగ్ ఏషియా. నౌ హూ ఇస్ ద చీఫ్ గెస్ట్? ఇది డైరెక్ట్ ఇక్కడ వచ్చింది, విడిగా రావాలి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి థీమ్ బేస్ మీద అడుగుతారు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి హూ ఈజ్ ద చీఫ్ గెస్ట్ అని అడుగుతారు. హూ ఈజ్ ద చీఫ్ గెస్ట్? మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద చీఫ్ గెస్ట్, రైట్? నెక్స్ట్, దీంతో పాటుగా ఈ సమ్మిట్తో పాటుగా మనకి అడిషనల్గా వీళ్ళు డిస్కస్ చేసిన లేదా కాండక్ట్ చేస్తున్నటువంటి ఈవెంట్స్ ఏమున్నాయి అని అంటే బుద్ధ భూమి వందన యాత్ర. ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఈవెంట్ లేదా ప్రోగ్రామ్ అనొచ్చు దీన్ని. బుద్ధ భూమి వందన యాత్ర aimed at providing young scholars a deeper understanding of India's Buddhist heritage. అంటే ఈ ప్రోగ్రామ్ని ఫస్ట్ లాంచ్ చేశారు, ఈ సమ్మిట్లో లాంచ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ కింద
మనలాంటి ఇప్పుడు కనుక చూసుకుంటే ఒక యంగ్ స్టూడెంట్స్ కానీ లేదా మనకంటే చిన్నగా కూడా వచ్చి లైక్ ఇంటర్మీడియట్ కానీ గ్రాడ్యుయేషన్ చదువుతున్నటువంటి వాళ్ళని కానీ ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి బుద్ధిజం మీద వాళ్ళ యొక్క హెరిటేజ్ మీద వాళ్ళ కల్చర్ మీద వాళ్ళందరికీ అవేర్నెస్ తీసుకొస్తారు. మన దగ్గర ఉన్నటువంటి ఒక మంచి కాన్సెప్టో చెడ్డ కాన్సెప్టో తెలియదు కానీ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా రియల్ బెనిఫిషనరీస్ కంటే మనలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది. రియల్ బెనిఫిషనరీకి తెలియదు, ఎందుకంటే మనకి ఎగ్జామ్లు అడుగుతారు కదా, అన్ని స్కీమ్స్ మనం చదువుతాం, కానీ అది ఆ స్కీమ్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి తెలియదు. బుద్ధిజం గురించి జైనిజం గురించి నార్మల్ స్టూడెంట్స్ ఎవరికీ తెలియదు. వాళ్ళకి ఆ స్కూలింగ్లో జస్ట్ ఒక 4-5 పేజెస్ టాపిక్ తప్ప తెలియదు. ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న మీలాంటి వాళ్ళకి మాత్రమే ఆయన గురించి ఐడియా ఉంది, మరి మిగతా వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకు కూడా బుద్ధిజం మీద గౌతమ్ బుద్ధ మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అనేసి ఈ బుద్ధ భూమి వందన యాత్ర అనేటువంటి ప్రోగ్రామ్ని లేదా ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ఎస్, హీ డైడ్ ఇన్ 483 కుషినగర, రైట్, బుద్ధాస్ ఫాదర్. ఓకే, హానరబుల్ ప్రెసిడెంట్, యా, చీఫ్ గెస్ట్ అయినా ధర్మ ఈజ్ పవర్ఫుల్ ఆఫ్ బుద్ధ సార్ విచ్ ఇస్ అప్లికబుల్ ఫర్ ఎనీ. ఎస్, ధర్మ ఈజ్ కామన్. ధర్మ అనేది ఒక బుద్ధిజంకి సంబంధించిందే కాదు, అన్ని రిలీజియన్స్కి సంబంధించింది. ఎందుకంటే అక్కడ ప్రతి రిలీజియన్ కూడా, అసలు యాక్చువల్గా ఏ రిలీజియన్ కూడా మనకి వైలెన్స్ని కానీ దీన్ని ఎంకరేజ్ చేయదు. ప్రతి రిలీజియన్ కూడా మనకి మోరల్స్ని ఎథిక్స్ని ఇన్కల్కేట్ చేసేదే. సో ఇక్కడ మనకి గౌతమ్ బుద్ధకి సంబంధించినటువంటి ఆయన ఇచ్చినటువంటి స్పీచెస్, నాన్ వైలెన్స్ కానివ్వండి, ఈక్వాలిటీ కానివ్వండి, అలాగే మనకి ఈ సో కాల్డ్ ఉమెన్ని అలాగే లోవర్ కాస్ట్ వాళ్ళని ఈక్వల్గా ట్రీట్ చేయడం కానివ్వండి, ఇలాంటివి చేస్తారు. అలాగే మనకి గౌతమ్ బుద్ధకి సంబంధించినటువంటి పంచమహా కళ్యాణస్ అని ఉంటాయి. సో పంచమహా కళ్యాణస్లో మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి లోటస్ ఉంటుంది. వీటిని మనకి సింబల్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. వీటిని లోటస్ ఉంటుంది. తర్వాత మనకి సెకండ్ వచ్చేసి హార్స్ ఉంటుంది డ్యూరింగ్ మహావీర్ నిష్క్రమణ. ఓకే, లోటస్, హార్స్. తర్వాత ఆయనకి జ్ఞానోదయం కలిగింది, ఎన్లైటన్మెంట్ జరిగింది. ఇట్ ఈస్ అండర్ ఎ పీపల్ ట్రీ. ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ హీ హాస్ డెలివర్డ్ అ రిలీజియస్ లెక్చర్ దట్ ఈస్ వీల్ ధర్మచక్ర, దట్ ఈస్ విత్ 8 spokes. అండ్ లాస్ట్లీ మహాపరినిర్వాణ, ఆయన డెత్ స్తూపతోటి సింబాలిక్గా ఉంటుంది. త్రిపీటకాస్ భాషలో ఉన్నాయి. త్రిపీటకాస్ 3, సుత్తపీఠక, వినయపీఠక, అభిధమ పీఠక. ఎస్, కరెక్ట్. ఓకే, ఎస్, పీపల్ ట్రీ ఇన్ బీహార్. ఎస్, కరెక్ట్. హార్స్. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కొంచెం హిస్టరీలోకి డెప్త్గా వెళ్తే, డెప్త్గా బేసిక్ క్వశ్చన్ అది ఎస్ఎస్సీలో కూడా ఒకసారి అడిగారు. మనకి గౌతమ్ బుద్ధకి ఎన్లైటన్మెంట్ అయింది పీపల్ ట్రీ ఇన్ బీహార్, బోధ్గాయ దగ్గర ఉన్నటువంటి పీపల్ ట్రీ కింద జ్ఞానోదయం జరిగింది. అయితే కొన్ని రోజులకి మనకి ఒక కింగ్ వచ్చారు. హీ వాజ్ ద ఆర్డెంట్ ఫాలోవర్ ఆఫ్ షైవైట్ కింగ్. ఆయన ఆ ఒరిజినల్ చెట్టును నరికేశారు. నరికేసిన తర్వాత గౌతమ్ బుద్ధ ఫాలోవర్స్ అది చూసి అది చాలా నెగిటివ్గా అపశకనంగా భావించి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి వేరే పీపల్ ట్రీని అక్కడ దాన్ని వాళ్ళు నాటడం జరిగింది. సో ఆ పీపల్ ట్రీని నరికినటువంటి రాజు పేరేంటి? హూ డెస్ట్రాయిడ్ ద పీపల్ ట్రీ వేర్ గౌతమ్ బుద్ధ వాజ్ ఎన్లైటెండ్? వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ దట్ కింగ్? What was the name of the king who destroyed the people tree where Gautam Buddha was enlightened? Yes, Buddha birth to death. Yes, correct. BC Kapilavastu Lumbini. Yes, correct. భారతరత్న మీద కూడా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు ఇంకా, నో ఐడియా. ఓకే, ఫైన్. మనకి గౌడ శశాంక, ఈ బిలాంగ్స్ టు గౌడ డైనస్టీ, బెంగాల్ని రూల్ చేసేవాళ్ళు. గౌడ శశాంక, హీ వాజ్ ద రూలర్ ఆఫ్ బెంగాల్. హీ వాజ్ ఆర్డెంట్ ఫాలోవర్ ఆఫ్ లార్డ్ శివ. హీ వాజ్ ఇంటాలరెంట్ టువర్డ్స్ బుద్ధిజం. అంటే ఆయన శైవిజాన్ని పూర్తిగా ఆరాధిస్తారు. అయితే బుద్ధిజం పట్ల ఆయన కొంచెం ఒక రకమైనటువంటి నెగిటివిటీని డెవలప్ చేసుకున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఆ ట్రీ దగ్గరికి వచ్చి గౌతమ్ బుద్ధుడికి వాళ్ళు పూజలు, ప్రేయర్స్ ఆఫర్ చేస్తారని చెప్పి తెలుసుకుని ఆ చెట్టును నరికించేశాడు. ఆయన ఆ చెట్టును నరికించేశాడు. తర్వాత దాన్ని అపశకునంగా భావించి మళ్ళీ బుద్ధిస్ట్ ఫాలోవర్స్ కొంతమంది అక్కడ మళ్ళీ ఇంకొక పీపల్ ట్రీని ఇతని తర్వాత దాన్ని దాన్ని నాటడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి పీపల్ ట్రీ ఎగ్జాక్ట్గా గౌతమ్ బుద్ధుడికి ఎక్కడైతే జ్ఞానోదయం కలిగిందో ఆ చెట్టు కాదు, ఆ చెట్టును ఎప్పుడో నరికేశారు. ఆ చెట్టును నరికేసినటువంటి వారు గౌడ శశాంక. గౌడ శశాంక, హీ రూల్డ్ బెంగాల్ రీజన్. ఓకే, లోటస్ ఈజ్ బర్త్, సింబల్ ఆఫ్ బర్త్. పుష్యమిత్ర శృంగ కాదు. పుష్యమిత్ర శృంగ మనకి శృంగ డైనస్టీ బ్రాహ్మణ్ రూలర్ అతను.
బ్రాహ్మణిజంని ఎంకరేజ్ చేశాడు. బట్ అట్ ద సేమ్ టైం ఆయన గౌతమ్ బుద్ధకు సంబంధించిన నెగిటివిటీ అయితే తీసుకోలేదు. ఓకే, రైట్. నెక్స్ట్, సుప్రీంకోర్టు మనకి కొత్తగా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు న్యూ గైడ్లైన్స్. సుప్రీంకోర్టు రీసెంట్ గైడ్లైన్స్ ఫర్ కంప్లీట్ ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్. మనకి రాజస్థాన్కి సంబంధించినటువంటి న్యూస్ ఇది. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఒక ఆర్డర్ లాంటిది లేదా గైడ్లైన్స్ లాంటిది పాస్ చేసింది. రాజస్థాన్ ఏరియాస్లో ఎక్కువగా చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయని చెప్పి తెలుసుకుని 2030 కల్లా రాజస్థాన్ రీజియన్లో లేదా రాజస్థాన్ స్టేట్లో చైల్డ్ మ్యారేజెస్ని 100% ఎలిమినేట్ చేయాలి, 100% ఎలిమినేట్ చేయాలి అన్న ఇంటెన్షన్ తోటి మనకి ఇక్కడ గైడ్లైన్స్ పాస్ చేసింది. సో హెడ్లైన్సే మనకి 99% ఆఫ్ ద కేసెస్లో ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. హెడ్లైన్సే ఏంటి ఇక్కడ అంటే, సుప్రీం కోర్ట్స్ న్యూ గైడ్లైన్స్ ఎయిమ్ టు ఎలిమినేట్ చైల్డ్ మ్యారేజెస్ ఇన్ రాజస్థాన్ బై 2030. ఇక్కడ మనకి రీసెంట్లీ సుప్రీం కోర్ట్ హ్యాస్ ఇష్యూడ్ గైడ్లైన్స్ టు ఎలిమినేట్ చైల్డ్ మ్యారేజెస్ బై 2030 ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ అని అడగచ్చు. సో ఆన్సర్ ఈజ్ రాజస్థాన్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి హెడ్లైన్ ఇక్కడ క్వశ్చన్గా ఫ్రేమ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ పర్టికులర్ దీంట్లో మనం కనుక చూసుకుంటే లోకల్ పంచాయత్స్, స్కూల్ అథారిటీస్లో అందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎక్కడైతే చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయో మీరు కంప్లీట్గా రిపోర్ట్ చేయాలి, మీరు వాటిని ప్రివెంట్ చేయాలి అని చెప్పి లోకల్ పంచాయత్స్లో వీటిలో కూడా చాలా క్లియర్ కట్గా ఆర్డర్స్ అనేది పాస్ చేయడం జరిగింది. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఇంకా బుద్ధిజం నుంచి బయటికి రాలేదనుకుంటా, ఒక్క నిమిషం. సుప్రీంకోర్టు సింబల్ కాన్స్టిట్యూషన్ బుక్, ఓకే, సుప్రీంకోర్టు రైట్, అశోక్ చక్ర ఇన్ బ్లూ కలర్, రైట్, ఓకే. సో నెక్స్ట్, the Supreme Court's recent guidelines for complete elimination of child marriages with an emphasis on holding local panchayats. Local panchayats అంటే ఏంటంటే ప్రతి గ్రామంలో లోకల్గా పంచాయత్స్ కండక్ట్ చేసి సర్పంచ్ వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో పాటు ఆ ఊరి ప్రజల్ని కూర్చోబెట్టి చైల్డ్ మ్యారేజెస్ చేపిస్తే సీరియస్ ఆర్డర్ వస్తుంది, సీరియస్గా యాక్షన్స్ తీసుకుంటారు అన్న విషయాన్ని వీళ్ళు అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. నెక్స్ట్, స్కూల్ అథారిటీస్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకి ఎవరైనా గర్ల్స్ ఒకవేళ స్కూల్ యాబ్సెంట్ అయినా లేదా కంటిన్యూస్గా వాళ్ళు యాబ్సెంట్ అవుతున్నప్పుడు వాళ్ళు రిపోర్ట్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది చైల్డ్ మ్యారేజా లేదా చైల్డ్ లేబర్కి వెళ్తున్నారా అనేసి రెండు క్లారిటీ వస్తుంది. ఈవెన్ చైల్డ్ లేబర్ యాక్ట్లో కూడా మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసినటువంటి యాక్ట్లో కూడా ఈ క్లాజ్ని మెన్షన్ చేశారు. స్టూడెంట్స్ కనుక కంటిన్యూస్గా 20 or 30 days కనుక యాబ్సెంట్ అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అది లేకుండా హెడ్ మాస్టర్ దీని గురించి ఎంక్వైరీ చేసి చైల్డ్ మ్యారేజ్ జరిగిందా, చైల్డ్ లేబర్కి వెళ్తున్నారా అది కూడా ఎంక్వైరీ చేసేటువంటి స్కోప్ మన దగ్గర యాక్ట్లో ఉంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎయిమ్ టు ఎలిమినేట్ చైల్డ్ మ్యారేజ్ ఇన్ రాజస్థాన్ బై 2030. సో చైల్డ్ మ్యారేజ్ని 2030 కల్లా మనం ఎలిమినేట్ చేయాలి అన్న ఇంటెన్షన్ తోటి సుప్రీంకోర్టు ఈ గైడ్లైన్స్ని ఫ్రేమ్ చేసింది. నెక్స్ట్, ఇక్కడ చైల్డ్ మ్యారేజ్ అంత ఎక్కువగా ఉన్నాయా రాజస్థాన్లో అని అంటే, అకార్డింగ్ టు ద NFHS అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారము 25.4% ఆఫ్ ఉమెన్ ఏజ్డ్ బిట్వీన్ 20 and 24 years ఇన్ ద స్టేట్ వర్ మ్యారీడ్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 18 years. ఓకే, సో 18 years లోపే దాదాపు 25% ఉమెన్ అక్కడ పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఇది ఇక్కడ రీజన్ అనమాట. ఓకే, క్లియర్. నెక్స్ట్, మనకి ఇలాగే చైల్డ్ మ్యారేజ్ యాక్ట్కి సంబంధించి 2006లో ఒక యాక్ట్ కూడా ఉంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఏ ఇయర్లో చేశారనేసి. అలాగే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఏ ఇయర్లో ఫ్రేమ్ చేశారు అది కూడా చెప్పండి. సొసైటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. వై ఓన్లీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ ఇన్ నార్త్ ఇండియా? డ్యూ టు అన్ఎడ్యుకేటెడ్ అనే కాదు, మోస్ట్లీ అక్కడ అగ్రేరియన్ ఎకానమీస్ ఎక్కువగా ఉంటాయి అండ్ పాపులేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అగ్రేరియన్ ఎకానమీస్లో ఏంటంటే వాళ్ళు గర్ల్ చైల్డ్ని కొంచెం బర్డన్గా ఫీల్ అవుతారు. అందువల్ల అక్కడ వాళ్ళకి ఆ ప్రాబ్లం ఒకటి ఉంది. బట్ సౌత్ ఇండియాలో అయితే అలా కాదు. ఎడ్యుకేషన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్, అగ్రేరియన్ ఎకానమీ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. అందుకే కదా బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ని హర్యానాలో లాంచ్ చేశారు. హౌ డు నో ఆల్ దిస్ టాపిక్? తను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారండి నాకు తెలిసి. సునీత గారు, శ్రీజ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దట్స్ వై షీ హ్యాస్ దట్ గుడ్ నాలెడ్జ్ ఆన్ బుద్ధిజం అండ్ ఆల్. కెన్ యూ ప్రొవైడ్ ప్రిపేరింగ్ స్ట్రాటజీ ఫర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ LBO ఎగ్జామినేషన్? చరణ్ గారు, మనకి సుధీర్ సార్ ఆల్రెడీ దాని మీద ఒక వీడియో చేశారండి 2 days బ్యాక్, మొన్న రాత్రి అనుకుంటే చేశారు. ఒకసారి ఆ వీడియో చూడండి, కంప్లీట్గా స్ట్రాటజీ ఉంది. యూనియన్ బ్యాంక్ LBO ఓకే, ఇది వేరు సార్, దీని మీద చేయలేదు. ఇది నేను ఒకసారి కనుక్కొని చేయిస్తాను. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఇయర్. అగ్రేరియన్ ఎకానమీ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఎక్కువగా వాళ్ళు అగ్రికల్చర్ మీద ఇన్వాల్వ్ అయి ఉంటారు. అగ్రికల్చర్ అంటే ఏంటంటే మీకు ప్రైమరీ సెక్టర్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. డైరీ ఫార్మింగ్ కానివ్వండి, కల్టివేషన్ కానివ్వండి. నార్త్లో మొత్తం కూడా గంగా ప్లెయిన్ స్టేట్స్ అన్నీ కూడా అగ్రేరియన్ బేస్డ్ ఎకానమీస్ అవి. ఓకే, అగ్రికల్చర్ వాళ్ళకి మెయిన్ సోర్స్ అక్కడ. ఓకే, ఎస్, కరెక్ట్, రైట్.
క్లియర్ కదా ఇది? సొసైటీ పరంగా అడగచ్చు, లేదంటే ఎస్ఎస్సి ఆర్ఆర్బీలో అడగచ్చు. నెక్స్ట్ మనము రీసెంట్గా మిలిటరీ ఎక్సర్సైజెస్ని డిస్కస్ చేస్తాము, డిఫెన్స్ ఎక్సర్సైజెస్ని. ఇప్పుడు వాళ్ళ కూడా మనకి ఇంకొక డిఫెన్స్ ఎక్సర్సైజ్ మనకి న్యూస్లో ఉంది. ఇది కనుక చూసుకుంటే విన్బ్యాక్స్ 2024 అనేది లాస్ట్ టైం తెలంగాణలో కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా అడిగారు. ఆ ఇయర్కి సంబంధించి ఎక్సర్సైజ్ ఇది. సో ఇప్పుడు మనకి 5th ఎడిషన్ ఆఫ్ విన్బ్యాక్స్ 2024. విన్బ్యాక్స్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ డిఫెన్స్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ వియత్నాం. ఇండియాకి వియత్నాంకి మధ్య జరిగినటువంటి ఒక డిఫెన్స్ ఎక్సర్సైజ్. ద 5th ఎడిషన్ ఆఫ్ వియత్నాం ఇండియా బైలేటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్ విన్బ్యాక్స్ 2024 స్టార్టెడ్ ఇన్ హర్యానా, అంబాలా. సో 2 క్వశ్చన్స్ మనకి హెడ్లైన్ నుంచి ఫ్రేమ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ మనకి 5th ఎడిషన్ ఆఫ్ వియత్నాం ఇండియా ఎక్సర్సైజ్ విన్బ్యాక్స్. ఓకే, సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి విన్బ్యాక్స్ అనేది ఎక్కడ జరిగింది? లాస్ట్ టైం గ్రూప్ 1 ఎగ్జామ్లో అదే లీక్ అయిన పేపర్ అక్టోబర్ 2022లో జరిగినటువంటి పేపర్లో మనకి వాళ్ళు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, లైక్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు దాంట్లో. సో సేమ్ విన్బ్యాక్స్ గురించే క్వశ్చన్ అడిగారు అక్కడ కూడా. సో మనకి ఒక డిఫెన్స్ ఎక్సర్సైజ్ చూసినప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ ఏ కంట్రీస్ మధ్య ఎన్నో ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది, ఈ కోర్ మీద గ్రిప్ ఉంటే సరిపోతుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి అని అంటే ఏ రెజిమెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, అది కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ద ఎయిమ్ ఆఫ్ విన్బ్యాక్స్ 2024 ఈజ్ టు ఎన్హాన్స్ జాయింట్ మిలిటరీ క్యాపబిలిటీ ఆఫ్ బోత్ ద కంట్రీస్. సో డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఎందుకోసం చేస్తారు అనేది కూడా మీకు నేను లాస్ట్ టైం చెప్పాను. 2 కంట్రీస్ మధ్య మిలిటరీ డ్రిల్స్, డిఫెన్స్ కోఆపరేషన్ కోసం మనకి దీన్ని కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ నుంచి మనకి ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అని అంటే కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ దీంట్లో పార్టిసిపేట్ జరుగుతుంది. ఎస్, జస్టిస్ కేజీ బాలకృష్ణ కమిషన్. యా, సీసీలో ఆన్లైన్ కోర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఆన్లైన్ కోర్స్ ఎక్స్ప్లెయిన్ ఏం లేదంటే మీకు ఏం కావాలి ఒకసారి కాల్ చేయండి, వాళ్ళు దాంట్లో మీకు దాన్ని బట్టి వాళ్ళు గైడ్ చేస్తారు. ఎస్, న్యూ ప్రెసిడెంట్ అంబాలా అండ్ చందీ మందిర్. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్. విన్బ్యాక్స్, ఎస్ కరెక్ట్. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ విన్బ్యాక్స్. సో ఒకసారి డిఫెన్స్ ఎక్సర్సైజ్ అని మీకు నేను చెప్పాను కదా, నోట్స్ ఎలా తయారు చేయాలో. డిఫెన్స్ ఎక్సర్సైజ్ అన్ని ఒక దగ్గర రాసుకోండి, కుదిరితే వీటిని టేబుల్ ఫార్మేట్లో రాసుకోండి. టేబుల్ ఫార్మేట్లో రాసుకుంటున్నప్పుడు ఇది డైరెక్ట్గా ఇలా కాకుండా ఒక పేజ్ నేను మీకు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక 1 year పాటు డెడికేటెడ్గా, ఏదో ఒక రోజు విని ఒక రోజు వినకుండా, అలా కాకుండా సీరియస్ ఆస్పిరెంట్ లాగా ఉండాలి. అలాగే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా మనం ఫాలో అవుతూ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నోట్స్ దీనికి మనకు ఎలాగో పీడిఎఫ్స్ వస్తాయి. ఈ పీడిఎఫ్స్ మీకు ఒక్కొక్క మంత్ పీడిఎఫ్ అప్రాక్సిమేట్గా 100-150 పేజెస్ ఉంటుంది. అలా మీరు అన్ని కవర్ చేయలేరు. సో ఇలాంటి కీ ఏరియాస్ని మనం చాలా క్లియర్గా షార్ట్గా నోట్ చేసుకోవాలి. ఎంఓయూస్ కానీ, ఐఐటీస్ కానీ, ఇది కానీ ఆల్రెడీ నేను దీని మీద కూడా మీకు ఒక వీడియో చెప్పాను. సో ఇక్కడ మనకి డిఫెన్స్ ఎక్సర్సైజ్ సంబంధించినప్పుడు ఎక్సర్సైజ్ నేమ్ అని ఒకటి పెట్టుకోండి షార్ట్గా, బిట్వీన్ అని పెట్టుకోండి, నెక్స్ట్ వెన్యూ అని పెట్టుకోండి. వెన్యూ ఇక్కడ లాస్ట్లో నోట్స్ అని పెట్టుకోండి. ఏదైనా ఎక్స్ట్రా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటే రాసుకోండి, అంతే. ఈ 4 tables చాలా షార్ట్గా ఉంటుంది. దీంట్లో మ్యాక్సిమం గ్రామర్ అవే ఉన్నాయి, విచ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. చూడండి, ద, ఆఫ్, స్టార్టెడ్, యాట్, అవన్నీ కూడా మనకి అన్నెసరీ గ్రామర్ వర్డ్స్. అవి లేకపోతే సెంటెన్స్ ఫ్రేమ్ అవ్వవు. మీరు అన్ని గుర్తుపెట్టుకోకర్లా. ఇందులో మనం కోర్ ఏరియా ఏం కావాలి? 5th ఎడిషన్ ఆఫ్ విన్బ్యాక్స్ బిట్వీన్ ఇండియా అండ్ వియత్నాం. ఓకే, సో అసలు ఏం అక్కర్లేదు మీకు, ఇన్ని ఎక్సర్సైజ్లు వింటున్నారు కాబట్టి ఏం 100% మీకు ఎగ్జామ్లో అడగడు. ఓకేనా? నెక్స్ట్ ఇండియా తరఫున ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు, దట్స్ ఇట్, అంతే. అవే ఉంటుంది. ఇవేంటంటే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అలా మీరు షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి, రైట్? యా, బిట్వీన్ విచ్ కంట్రీస్ అండ్ ఆల్. రైట్. ప్రెసిడెంట్ రిలీజెస్ 3 సుప్రీం కోర్ట్ పబ్లికేషన్స్. మనకి నిన్న రాష్ట్రపతి భవన్లో ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు. ఆ కాన్ఫరెన్స్లో ప్రెసెంట్ హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు, ఆయనతో పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డెసిగ్నేట్ సంజీవ్ ఖన్నా గారు, హానరబుల్ ప్రెసిడెంట్ మనకి ద్రౌపది ముర్ము గారు, తర్వాత మనకి యూనియన్ లా మినిస్టర్ అర్జున్ మేఘ్వాల్ గారు, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. దీంట్లో సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి 3 ఇంపార్టెంట్ బుక్స్ని వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మనకి ఎగ్జామ్లో బుక్స్ నేమ్ అడగచ్చు, ఎవరు ఇనాగ్రేట్ చేశారని కూడా మనకి అడగచ్చు. సో ఒక్కసారి ఇక్కడ చూడండి. హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్డ్ 3 publications ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాస్ అట్ రాష్ట్రపతి భవన్. ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు? రాష్ట్రపతి భవన్లో ఆవిడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ బుక్ ఏంటి? జస్టిస్ ఫర్ నేషన్. ఫస్ట్ బుక్ నేమ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామా? జస్టిస్ ఫర్ నేషన్, రిఫ్లెక్షన్స్ ఆన్ 75 years ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా లాస్ట్ 75 yearsలో మనకి
జస్టిస్ డెలివరీ అండ్ లీగల్ సిస్టంలో ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చింది, ఎలాంటి హిస్టారికల్ జడ్జిమెంట్స్ ఇచ్చింది అన్న దాని మీద ఈ బుక్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. హిస్టారికల్ జడ్జిమెంట్స్ అంటే ఏముంటాయి మనకి, కేశవానంద భారతి కేసు 1973 కానివ్వండి, బొమ్మాయి కేసు కానివ్వండి, అలాగే ఎంతూజియా కేసు కానివ్వండి, లేదంటే ఇలాంటి మనకి చాలా హిస్టారికల్ జడ్జిమెంట్స్ మనకు ఉన్నాయి. అయోధ్య రామ మందిర్ది కానివ్వండి, ఇలాంటి డిఫరెంట్ కేసెస్ మనకి సుప్రీంకోర్టు ఇంటర్ప్రిట్ చేసి సొసైటీలో ఒక రకమైనటువంటి హార్మోనీని, సోషల్ జస్టిస్ని ప్రొవైడ్ చేసింది. సో సుప్రీంకోర్టు రోల్ ఎలాంటిది, సొసైటీలో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అనేది కంప్లీట్గా ఈ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. సెకండ్ బుక్ వచ్చేసరికి ప్రిజన్స్ ఇన్ ఇండియా. ప్రిజన్స్ ఇన్ ఇండియా మ్యాపింగ్ ప్రిజన్ మాన్యువల్స్ అండ్ మెజర్స్ ఫర్ రీఫార్మేషన్ అండ్ డీకంజెషన్. ఇండియాలో ప్రిజన్స్ చాలా ఓవర్ క్రౌడ్ అవుతున్నాయి. ఒకటి క్రిమినల్స్ క్రైమ్ రేట్ పెరగడంతో పాటుగా, సెకండ్ మనకి వీళ్ళు ఎక్కువగా అండర్ ట్రయల్, అంటే జడ్జిమెంట్ రాకుండానే మనం వీళ్ళని ఇంప్రిజన్మెంట్ చేస్తాం కదా, అలాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. దీంతో పాటు ప్రిజన్స్లో మనకి షార్టేజ్ ఆఫ్ లేబర్ కూడా ఉంది. అంటే ప్రిజన్స్లో మనకి ఆఫీసర్స్ షార్టేజ్ ఎక్కువగా ఉంది. దీనివల్ల మనకి ప్రిజన్స్ కొంచెం రిఫార్మ్స్ తీసుకురావాలి అన్న దాని మీద కూడా మనకి డిస్కషన్స్ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. సో సెకండ్ వచ్చేసరికి ప్రిజన్స్ ఇన్ ఇండియా, అంటే ప్రిజన్స్ అంటే జైలు అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ లీగల్ ఎయిడ్ త్రూ లా స్కూల్స్ అంటే మీనింగ్ ఏంటంటే, మనకి అన్నిటికీ కూడా మనకి సుప్రీంకోర్టు దగ్గరకు, హైకోర్టు దగ్గరకు వెళ్లకుండా చిన్న చిన్న కేసెస్ ఏమైనా ఉంటే లా చదువుతున్న పిల్లలతో కానీ, ఆ ప్రొఫెసర్స్తో కానీ వాళ్ళకి లీగల్ పాయింట్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయించి వాళ్ళతోటి ఆ డిస్ప్యూట్స్ని సెటిల్ చేయిస్తే మనకి పూర్తిగా కోర్ట్స్ మీద బర్డెన్ తగ్గుతుంది. ఓకే, ఓన్లీ మేజర్ కేసెస్ మాత్రమే మన దగ్గరికి వస్తాయి. మనకి జ్యుడిషియరీలో ఆల్మోస్ట్ కేసెస్ అన్నీ కూడా పెట్టి కేసెస్ ఉంటాయి, లేదా చిన్న చిన్న కేసెసే ఉన్నాయి. దీనికోసం వీళ్ళు టైంని, రిసోర్సెస్ని వేస్ట్ చేస్తున్నారు. అలా కాకుండా చిన్న కేసెస్ని గ్రాస్ రూట్ లెవెల్లోనే మనం సెటిల్ చేద్దాము అన్న ఇంటెన్షన్ తోటి దీన్ని మనకి ఇక్కడ తీసుకొచ్చారు. సో మనకి ఆల్రెడీ దీనికోసం మనకి గ్రామ న్యాయాలయాస్ కానీ ఇవి కూడా ఉన్నాయి కదా, అంటే అవి ఉన్నప్పటికీ కూడా మనకి ఇక్కడ స్కూల్స్లో ప్రొఫెసర్స్, టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వేరుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్స్కి అర్థం అవ్వాలి అనేసి కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవడము, అలాగే వాళ్ళు చాలా క్లియర్గా, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జడ్జెస్ కానీ వీళ్ళకని అంత ఓపిక ఉండదు, అంత టైం కూడా ఉండదు. సో వీళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు ఇక్కడ. ఓకే, సో ఈ మూడు బుక్స్కి సంబంధించినటువంటి ఈ మూడు బుక్స్ని రీసెంట్గా మనకి హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ముర్ము గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి ఈ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీలో జరిగింది. మరి దీంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అంటే యూ కెన్ సీ దేర్. ఓకే, హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు అక్కడ ఉన్నారు. నెక్స్ట్ మనకి చీఫ్ జస్టిస్ డెసిగ్నేట్ సంజీవ్ ఖన్నా గారు, 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆయన నెక్స్ట్ ఇప్పుడు నవంబర్ 3rd వీక్ అనుకుంటే రాబోతున్నారు ఆయన, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి యూనియన్ లా మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు దీంట్లో మనకు ఉన్నారు. ఓకేనా, అడగారు అసలు అలాంటి క్వశ్చన్ అడగారండి శ్రీజ మీరు. అవి పొలిటికల్ గారిలో ఆయన ఇంటికి వెళ్ళడం అది ఉండదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మోడీజీ వెంట్ టు సీజే హౌస్ అనేసి దానికి చంద్రచూడ్ గారు చాలా క్లియర్ కట్గా కొట్టినట్టు ఆన్సర్ ఇచ్చేశారు. ఆయన ఏమని చెప్పారు, ఒక జడ్జింటికి ఒక గవర్నమెంట్ డెసిగ్నేట్ ఎవరైనా పర్సన్ వచ్చినా ఏదో ఇంటర్నల్గా జరిగిపోతుంది అని అనుకోకండి. మేము నిజంగా అలా చేయాలనుకుంటే మేము బయటకు పబ్లిక్గా రానక్కర్లేదు కదా, మేము విడిగా కూడా మీట్ అవ్వచ్చు కదా అని చెప్పి ఆయన కొట్టేశారు స్టేట్మెంట్ని. సో నథింగ్ రాంగ్ అది. యాక్చువల్గా మనకి జ్యుడిషియరీలో ఉన్న రూల్స్ ఏముంటాయంటే, వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేటువంటి దాంట్లో ఏముంటుందంటే, కాన్స్టిట్యూషన్లో కూడా ఒక పాయింట్ ఉంది, జ్యుడిషియరీ మస్ట్ బి సెపరేట్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. ఈవెన్ మనకి DPSPలో కూడా చాలా క్లియర్గా దాన్ని మెన్షన్ చేశారు. బట్ ఆయన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి పిలుచుకున్నారు. ఓకే, కామన్ అది. ఇప్పుడు రేపు పొద్దున్న మేము కూడా చూడండి, మాకు కూడా ప్రొఫెషనల్ ఎథిక్స్లో మాకు ఎలా ఉంటాయి, స్టూడెంట్స్ తోటి మేము ఫోన్ నెంబర్ షేర్ చేసుకోకూడదు, స్టూడెంట్స్ తోటి ఎక్కువగా క్లోజ్గా మూవ్ అవ్వకూడదు. ఎందుకు మూవ్ అవ్వకూడదు అని అంటే, స్టూడెంట్స్ ఫ్యాకల్టీ కూడా కలిసిపోయి ఉంటే ఫ్యాకల్టీకి ఉన్నటువంటి రెస్పెక్ట్ తగ్గిపోతుంది. వాళ్ళు కూడా ఏమంటారంటే పదరా టీ తాగుదామని పిలిచేస్తారు. కాబట్టి ఆ డెకోరం అనేది పోతుంది. కాబట్టి మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ అంటే ప్రొఫెషనల్ ఎథిక్స్లో మేము కూడా మెయింటైన్ చేస్తాం. ఎక్కువ క్లోజ్గా స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వకూడదు, వాళ్ళకి నెంబర్ షేర్ చేయకూడదు, మన లిమిట్స్ ఎంతవరకు అంతవరకే మేము కూడా మెయింటైన్ చేస్తాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పెళ్ళికో దేనికో పిలిచారనుకోండి, నేను వచ్చాననుకోండి, నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో మీ ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది, స్టూడెంట్స్ మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తారు, మేము వెళ్తాం. సో అంతవరకు ఓకే. సో ప్రొఫెషనల్ డెకోరంని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, తప్పులేదు. బట్ ఇట్ షుడ్ నాట్ గో బియాండ్ లిమిట్స్, రైట్. కాబట్టి ఇది కూడా అలాంటిదే. సో ఆయన కూడా తక్కువ పర్సనల్ కాదు. మనకు ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్లో ఆయన 7th ప్లేస్లో ఉంటారు మన ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్లో, కాన్స్టిట్యూషన్లో. సో ఆయన క్లియర్గా చెప్పారు, మా ఇద్దరి మధ్య ఎటువంటి హిడెన్ అగ్రిమెంట్ లేదు, అంటే మా ఇద్దరిని వర్డ్ యూజ్ చేయకుండా ఆయన క్లియర్గా కొట్టేశారు స్టేట్మెంట్. సో దాని మీద మీకు క్వశ్చన్ అడిగేటువంటి స్కోప్ అయితే లేదు. బట్
కాన్స్టిట్యూషన్ పరంగా అడగచ్చు. జ్యుడిషియరీ మస్ట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్, మనకి డిపిఎస్పిలో మెన్షన్ చేశారు, జస్ట్ అది చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా, రైట్. 50 ఆర్టికల్ 50 అదే. సరే, ఈ సెక్షన్ ఇంకొక 1 hour ఎక్స్టెండ్ చేయండి. లేదు, మనకి 1 hour అంటే న్యూస్ ఉంటే ఎక్స్టెండ్ చేయొచ్చు. మనకి మీరు టైం మేనేజ్మెంట్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఒక రోజు కరెంట్ అఫైర్స్ లాజిక్గా ఆలోచించండి. నేను మొత్తం ఇన్ఫర్మేషన్ డంప్ చేయగలను. నేను ఒక రోజు నేను మీ 2 hours కన్జ్యూమ్ కనుక చేస్తే 1 hour 1 hour 20 minutes 30 minutes కన్జ్యూమ్ చేస్తే మీ వాల్యుబుల్ టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే మీకు కరెంట్ అఫైర్స్కి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, మీరు డైలీ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, అది కూడా మ్యాటర్ ఇక్కడ. సో నాకు నా టైం కంటే మీ టైం చాలా ఇంపార్టెంట్. తక్కువ టైంలో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయాలి, సో దట్ మీరు వేరే వాటికి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అది రీజన్ అనమాట. మనం కావాలంటే తర్వాత వీలు చూసుకుని రివిజన్ సెషన్ పెట్టచ్చు, బట్ తక్కువ టైంలో వీ మస్ట్ కంప్లీట్. ఒక రోజు సెషన్స్ మనం ఎంతసేపు చెప్పుకుంటాం, 2 hours 3 hours ఎందుకు, టైం వేస్ట్ కదా. అందుకనేసి కట్ షార్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం కంప్లీట్ చేసేద్దాం. అది రీజన్ అనమాట. ఎగ్జామ్కి ఎంతవరకు అంతవరకు మనం చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా. జస్టిస్ ఫర్ ద నేషన్ అనేది ఏం లేదు, అదొక డైలాగ్. అది నేషన్ కోసం జస్టిస్ చేయడం అంటే ఇండివిజువల్ జస్టిస్ జరిగినప్పుడే కదా నేషన్కి అనేది జస్టిస్ జరుగుతుంది, అంతే, అంతకుమించి ఏం లేదు అక్కడ. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇది క్లియర్ కదమ్మా. ఎవరు రిలీజ్ చేశారు, ఎవరు ఇనాగ్రేట్ చేశారు, ఆ 3 books ఏంటి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది మనకి. నెక్స్ట్, ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్ట్ అండ్ కల్చర్. ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్కి చాలా అంటే చాలా వెయిటేజ్ ఉంది. చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. డెప్త్ ఇన్ఫర్మేషన్ మీద కూడా మనకు అడుగుతున్నారు. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్, నింగోల్ చకోబా ఫెస్టివల్. నింగోల్ చకోబా ఫెస్టివల్ అనేది ఏంటంటే, ఇది ఒక స్టేట్ ఫెస్టివల్. మణిపూర్లోని మెయిటీ కమ్యూనిటీ ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. రీజనల్ ఫెస్టివల్ ఇది. సో ఎక్కువగా ఇది ఎవరు సెలబ్రేట్ చేస్తారు, మెయిటీ సెలబ్రేట్ చేస్తారు. అయితే వాళ్ళతో పాటు వేరే ట్రైబల్ కమ్యూనిటీస్ కూడా సెలబ్రేట్ చేస్తారు, బట్ ఎక్కువగా చేసేది మాత్రం మెయిటీస్. నౌ నింగోల్ మీన్స్ మ్యారీడ్ ఉమెన్, చకోబా మీన్స్ ఇన్విటేషన్ ఫర్ ఫీస్ట్. అంటే ఇప్పుడు ఈ టైంలో మనకి ఏం చేస్తారంటే, పెళ్ళైన తర్వాత అమ్మాయిలు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుని వాళ్ళ పేరెంట్స్ని వీళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తారనమాట. సో ఇన్విటేషన్ ఫర్ ద ఫీస్ట్, లైక్ లంచ్కో డిన్నర్కో దాన్ని ఇన్వైట్ చేస్తారు. సో ఉమెన్ సెంట్రిక్ ఫెస్టివల్ కాబట్టి, కల్చర్ని రిప్రజెంట్ చేసేది కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్. సో అడుగుతారు, నింగోల్ చకోబా ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అని అడుగుతారు. ఆన్సర్ ఇస్ మణిపూర్. ఒక ఫెస్టివల్ని మీకు క్లియర్గా డిస్క్రిప్టివ్ అయితే అడగరు, అంత స్కోప్ అయితే అక్కడ మనకు లేదు, బట్ స్టిల్ ఒకసారి ఇక్కడ చూడండి. ఓకేనా, డెఫినెట్గా ఇప్పుడే కొంచెం వచ్చాను కదా, ఒక్కొక్కటి చూసి సెట్ చేయండి. ఓకే, డెఫినెట్గా నేను రివిజన్ క్లాసెస్ ప్లాన్ చేస్తాను, నాకు ఉంది మైండ్లో, ఎందుకంటే తక్కువ టైంలో మనకి హెల్ప్ అవ్వడానికి చేస్తారు. ఎల్బీఓకి ఎలా ప్రిపేర్, నేను ఒక్కసారి వీడియో చేస్తాను అందరి రెడ్డి గారు. అది నేను చేయడమో లేదా ఎవరితో చేయిస్తాను, ఒకసారి చెప్పి ఎవరు అవైలబిలిటీ ఉంటే వాళ్ళతో మనం చేద్దాం. ఓకేనా, డెఫినెట్లీ. ఓకేనమ్మా. నింగోల్ చకోబా ఫెస్టివల్ చూడండి ఎక్కడ జరుగుతుంది ఏంటి, కల్చరల్ ఆస్పెక్ట్ ఒక్కసారి ఫోకస్ చేయండి. స్పెషల్లీ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే అది ఇండియాలో వాడు ఎక్కడి నుంచైనా అడుగుతున్నాడు క్వశ్చన్ మనకి, అందుకనేసి. రైట్. హైదరాబాద్ టు హోస్ట్ యాన్యువల్ సైబర్ సెక్యూరిటీ సమ్మిట్. మనకి రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. దాంట్లో భాగంగా ఏంటి అని అంటే మనకి, సో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ మనకి యాన్యువల్ సైబర్ సెక్యూరిటీ సమ్మిట్ని మనకి ఏర్పాటు చేయబోతున్నారు. యాన్యువల్ సెక్యూరిటీ సమ్మిట్ని వాళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు. సో సైబర్ సెక్యూరిటీ అనేది మనకి చాలా క్లియర్గా ఐడియా ఉంది, ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మనకి డిజిటలైజ్డ్ వరల్డ్లో మనకి ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ అంటే డెఫినేషన్ ఏంటి అని అడిగితే, మీరు ఎవరైనా ఐటీ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఒకవేళ బ్యాంక్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి వెళ్ళిన సందర్భాల్లో మీరు ఇంటర్వ్యూలో ఫేస్ చేయడానికి రెడీగా ఉండాల్సినటువంటి క్వశ్చన్ సైబర్ సెక్యూరిటీ మీద. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఐటీ చదువుకుని వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఇంటర్వ్యూ బోర్డులో మీకు క్వశ్చన్ అడుగుతారు, నీ ఐటీ ఎక్స్పర్టీస్ని మన బ్యాంకింగ్ సిస్టంలో ఎలా యూటిలైజ్ చేయగలుగుతావు అని అడుగుతారు. సో మీరు దాన్ని సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి ముందు డిఫైన్ చేయండి. సైబర్ సెక్యూరిటీ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ సిస్టమ్స్ ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ యూజ్. సింపుల్గా చెప్పండి, టెక్స్ట్ బుక్ డెఫినేషన్ జోలికి పోకండి, అవి మనం బట్టేసుకుని పోలేము. అన్ఆథరైజ్డ్ యూజ్, ఓకే, అన్ఆథరైజ్డ్ యూజ్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ పర్సనల్ సిస్టమ్స్ ఆర్ ఆఫీస్ సిస్టమ్స్, అది కూడా వాడకుండా ప్రొటెక్షన్ ఆఫ్ సిస్టమ్స్ ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ యూజ్, అది సైబర్ సెక్యూరిటీ అంటే. నౌ సైబర్ సెక్యూరిటీ కోసం గవర్నమెంట్ తీసుకున్నటువంటి మెజర్స్ ఏంటి? ఫస్ట్, సైబర్ సెక్యూరిటీ పాలసీ ఆఫ్ 2013. సెకండ్, ఐటీ యాక్ట్ ఆఫ్ 2000, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ని ఫ్రేమ్ చేసింది. సైబర్ స్వచ్ఛతా కేంద్ర, సర్ట్ ఇన్ ఒకటి తీసుకొచ్చింది కదా, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, సైబర్ స్వచ్ఛతా కేంద్ర. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఫాంట్ సైజ్ కదా, నేను మర్చిపోయిన అసలు, నేను డెఫినెట్గా రిపింగ్ చేయిస్తాను. ఓకేనా, రైట్.
ఒక్క నిమిషం అండి, డౌట్స్ వచ్చింది. సండే జరగబోయే ఎన్టీపీసీ డైరెక్టర్స్ రిజిస్టర్ చేసుకోవాలి సార్, ఎగ్జామ్స్ అంటే డాక్యుమెంట్ ఏం అక్కర్లేదు, ఆధార్ కార్డు ఒకటి తీసుకొస్తే సరిపోతుంది జగదీష్ గారు. రిజిస్ట్రేషన్ చేసుకుని ఆధార్ కార్డు ఒకటి తీసుకుని సరిపోతుంది. ఫాంట్ సైజ్ నేను మర్చిపోయానండి, రేపు ఖచ్చితంగా నేను సైజ్ పెంచిస్తాను, ఎందుకంటే చాలా వస్తున్నాయి కంప్లైంట్స్ ఫాంట్ సైజ్ పెంచమనేసి. డెఫినెట్గా నేను మీకు చెప్తాను. ఎస్ వెనెలా గారు, డెఫినెట్గా విల్ ప్లాన్ దట్. ఓకే, ఒక్కొక్కటి చూసుకుని స్టార్ట్ చేయాలి. డెఫినెట్గా ఈ 2 monthsలో మనం అన్నీ క్లియర్ చేద్దాం, ఒక్కొక్కటి క్లియర్ చేద్దాం. ఓకేనా? ఎస్, ఫాంట్ సైజ్ అర్థమైంది. ఫాంట్ పిక్చర్ మనకు కాకపోయినా ఫాంట్ ఇంపార్టెంట్, ఫాంట్ మనం చేద్దాం, డెఫినెట్గా చేస్తాను. ఓకే, రేపటి దాంట్లో ఫాంట్ సైజ్ పెంచిస్తాను. ఓకేనా? రైట్. సో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి గవర్నమెంట్ తీసుకున్నటువంటి మెజర్స్ ఏంటంటే సైబర్ స్వచ్ఛతా కేంద్రం ఒకటి తీసుకుంది. అలాగే మీరు బ్యాంక్లో మీకు ఎస్ఏకి సంబంధించినటువంటి టాపిక్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు సైబర్ సెక్యూరిటీ మీద కూడా ఒకసారి ప్రిపేర్ అవ్వండి. దీంతో పాటుగా ఆర్బీఐ కూడా చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది డిజిటల్ ఎకానమీకి సంబంధించి. సో ఇలాగే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి హైదరాబాద్లో ఒక సమ్మిట్ జరిగింది, దాని గురించి న్యూస్ ఐటమ్ అనమాట. దీని ఇంటెన్షన్ ఏంటి అంటే ఎయిమ్స్ టు బ్రింగ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ ఇండస్ట్రీ లీడర్స్, వీళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి సైబర్ సెక్యూరిటీస్ అసలు ఎలా ఉంటాయి, మాల్వేర్ అంటే ఏంటి, ట్రోజన్ అంటే ఏంటి, ఇవి ఇలా తీసుకొస్తారు, స్పామింగ్ అంటే ఏంటి, ఇవన్నిటిని తీసుకొచ్చేసి వీటిని కంప్లీట్గా డిస్కస్ చేసి వీళ్ళని ఎలా ప్రివెంట్ చేయాలి అనే దాని మీద వీళ్ళు డిస్కస్ చేయబోతున్నారు. ఓకేనా? సో ఇది మనకి దీనికి సంబంధించినటువంటిది. సో అలాగే తెలంగాణలో కనుక చూసుకుంటే మనకి ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు దీనికి చీఫ్ గెస్ట్గా ఆయన అటెండ్ అయ్యారు. ఎక్కువగా ఇది తెలంగాణ సెంట్రిక్ న్యూస్, ఇది తెలంగాణ టీజీపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇది కొంచెం చూసుకోండి. రైట్. నెక్స్ట్ బుక్స్. నిన్న మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఒక బుక్ రిలీజ్ చేశారు. ఆ బుక్ని రాసింది ఎవరు అంటే శ్రీరామ్ గారు రాశారు. ఆయన ప్రొఫెసర్, ఆయన శ్రీరామ్ చౌలియా అనేటువంటి ఒక ప్రొఫెసర్ ఈ బుక్ రాశారు. బుక్ పేరు ఏంటంటే ఫ్రెండ్స్ ఇండియాస్ క్లోజెస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్. ఫ్రెండ్స్ ఇండియాస్ క్లోజెస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్. సో దిస్ బుక్ ఈజ్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్. దానికి సంబంధించిన బుక్ కాబట్టి ఎస్ జయశంకర్ గారు ఈ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ ఇది. సో ఎగ్జామ్లో అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఫ్రెండ్స్ ఇండియాస్ క్లోజెస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్, రిటన్ బై శ్రీరామ్. అలాగే మనకి దాన్ని ఇనాగ్రేట్ చేసిన వారు ఎవరు అంటే ఎస్ జయశంకర్ గారు. ఓకే, ఇంకా దీంట్లో మనకి పబ్లికేషన్స్ ఎవరు అంటే ఇది కూడా గుర్తుపెట్టుకొని రాసుకోండి, నేను ఇక్కడ రాయలేదు. రూపా పబ్లికేషన్స్ అని ఉంది. మామూలుగా పెంగ్విన్ పబ్లికేషన్స్ ఉంటుంది ఎక్కువగా, లేదంటే ఇండియాకి సంబంధించి పబ్లికేషన్ డివిజన్ ఉంటుంది. బట్ ఈ బుక్ని పబ్లిష్ చేసిన వాళ్ళు రూపా పబ్లికేషన్స్ అని ఉంది. ఓకే, అడగరు, బట్ వరస్ట్ కేసులో మనకి చెప్పలేము. ఇంకేమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయా? లేదు. ఎస్, దట్స్ ఇట్. ఈ పాయింట్స్ చూసుకుంటే చాలు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొక బుక్ మనకి రామచంద్ర గుహ. ఈయన చాలా ఇంపార్టెంట్ ఆథర్ అండ్ మోర్ ఓవర్ హీఈస్ ఎ గాంధీయవాద అయిన, హీఈస్ ఎ గాంధీయన్. సో గాంధీ గారికి సంబంధించినటువంటి బుక్స్ని ఎక్కువగా ఆయన ఐడియాలజీస్ని ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ ఈయన చాలా బుక్స్ రాశారు. సో దీంట్లో ఇప్పుడు మనకి కొత్తగా ఒక బుక్ లాంచ్ చేశారు ఆయన, స్పీకింగ్ విత్ నేచర్, ది ఆరిజిన్స్ ఆఫ్ ఇండియన్ ఎన్విరాన్మెంటలిజం. ఎన్విరాన్మెంటలిజం అంటే మీనింగ్ ఏంటంటే వన్ హూ అడ్వకేట్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంటలిజం అనేది ఒక ఫిలాసఫీ అనొచ్చు, లేదా ఐడియాలజీ అనొచ్చు, లైక్ సోషలిజం, కమ్యూనిజం, ఓకే, క్యాపిటలిజం, అలాగే ఎన్విరాన్మెంటలిజం. ఎన్విరాన్మెంటలిజం అనేది ఇట్ ఈస్ అన్ ఐడియాలజీ వేర్ పీపుల్ అడ్వకేట్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ నేచర్ ఆర్ ఎన్విరాన్మెంట్. సో గాంధీ గారి గురించి మనం చదువుతున్నప్పుడు మనకి స్కూల్ లెవెల్లో వేరే ఉంటుంది, కానీ వెన్ వీ గో టు హయ్యర్ లెవెల్ స్టాండర్డ్స్ ఆయన ఒక వర్సటైల్ జీనియస్. ఆయన అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేస్తూ నేషనల్ మూమెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక సైడ్ ఆయన అన్టచబుల్స్ని కవర్ చేశారు, వాళ్ళని అసలు ఈక్వాలిటీ ప్రమోట్ చేయాలని ప్రొటెక్ట్ చేశారు. ఇంకో పక్క ఎడ్యుకేషన్లో ఉంటే ఎస్ ఆయన పేరు కూడా ఎడ్యుకేషన్లో ఉంది. ఎడ్యుకేషన్లో ఆయన లర్నింగ్ త్రూ యాక్టివిటీ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. మదర్ టంగ్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పి ఆయన ప్రాపగేట్ చేయడం జరిగింది. అలాగే మనకి నేచర్ దగ్గరికి వచ్చినప్పుడు నాన్ వైలెన్స్, యానిమల్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ అని మెన్షన్ చేశారు. అలాగే గ్రీనరీ గురించి మెన్షన్ చేయడం జరిగింది. క్యారెక్టర్, కాండక్ట్ విషయానికి వచ్చినప్పుడు నాన్ వైలెన్స్, నాట్ టు టెల్ లై అనేటి ఫిలాసఫీస్ ఆయన ప్రాపగేట్ చేయడం జరిగింది. ఇలా ఆయనలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ మనకు ఉన్నాయి. ఆ సబ్జెక్ట్స్ని దీంట్లో రామచంద్ర గుహ గారు బాగా అబ్జర్వ్ చేసి ఎన్విరాన్మెంట్ బేస్ మీద ఒక బుక్ రాశారు. ఎన్విరాన్మెంటలిజం గాంధీ గారు ఎలా చేశారు, ఎలా ప్రాపగేట్ చేశారు, ఎలా ప్రమోట్ చేశారు అన్న దాని మీద డీటెయిల్గా ఒక బుక్ రాయడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ ఇది రామచంద్ర గుహ గారికి సంబంధించింది. ఓకే, అదొకసారి చూసుకోండి. ఓకే, సరిపోతుందండి, ఇది ఫాలో అయితే సరిపోతుంది మీకు.
ఓకే, పీడిఎఫ్ మనకి శ్రీధర్ సిసి అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ ఉందండి. అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో యూ కెన్ డౌన్లోడ్ దిస్ పీడిఎఫ్. వీక్లీ మనం వన్స్ పెడతాం పీడిఎఫ్ని, చూసుకోండి. ఎస్ దేవిక, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. క్లియర్, ఇవి సరిపోతుందండి. ఎస్ వంశీ, గుడ్ మార్నింగ్ అండి. యా, కర్ణాటక పీపుల్ ఆల్సో అప్లికేబుల్, కాకపోతే వాళ్ళ సెంటర్ వచ్చేసి తెలంగాణ ఆర్ ఏపీ, యూ కెన్ చూస్ ద సెంటర్. నాగశ్రీ, NTPC applicable, yes, Karnataka also applicable. You have to choose AP or Telangana centers. Once you qualified, you can choose both, you can choose online or offline, not both, online or offline. That's up to you. Okay? Next, టాటా సన్స్ గ్రూప్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్. రీసెంట్గా రతన్ టాటా గారు చనిపోవడం జరిగింది. సో తర్వాత ఆయన ప్లేస్లో ఆయన హాఫ్ బ్రదర్ నోయల్ టాటా గారు టాటా బోర్డులో జాయిన్ అయ్యారు. అయితే ఇక్కడ ఆయన ఆల్రెడీ టాటా ట్రస్ట్కి చైర్మన్గా ఎలక్ట్ అయ్యారు. అది ఓల్డ్ న్యూసే. అయితే రీసెంట్గా మనకి టాటా సన్స్ బోర్డు కూడా ఆయనే మనకి చైర్మన్గా అపాయింట్ అయ్యారు. అది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ఒకేసారి టాటా ట్రస్ట్కి టాటా సన్స్ బోర్డ్కి ఆయన చైర్మన్గా అపాయింట్ అయ్యారు. అది నిన్న మనకు వచ్చినటువంటి న్యూస్. ఇది నోయల్ టాటా, half brother of Ratan Tata ji, appointed as the chairman of Tata Sons board. Tata Sons board ki ayana chairman ga appoint avadam jarigindi. So idi ina రెండు బోర్డ్స్ కి ఒకేసారి చైర్మన్ గా ఇంతవరకు ఎవరు అవ్వలేదు 2011 తర్వాత. సిన్స్ 2011 ఫస్ట్ టైం మళ్ళీ ఈయనే అయ్యారు. ఓకే, అది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. సో నోయల్ టాటా వాజ్ అపాయింటెడ్ యాజ్ అ బోర్డ్ ఆఫ్ టాటా సన్స్. అంతకుముందు ఆయన టాటా ట్రస్ట్కి చైర్పర్సన్గా కూడా ఆయన ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా. ఏపీలో సెంటర్స్ గురించి మనం నిన్న వీడియో చేసామండి. దివ్య గారు ఒకసారి వీడియో చూడండి. సమ్ 53 సెంటర్స్ మనం ఫైనలైజ్ చేసాం ఏపీలో. సో ఒక్కసారి దాంట్లో ఇప్పుడు 53 సెంటర్స్ చదివితే మనకి టైం అవుతుంది. నిన్నటి వీడియో ఒకసారి చూడండి. నిన్న నైట్ 9 o'clock లైవ్లో చేసాము. ఆ వీడియో ఒకసారి చూడండి. ఓకేనా, క్లియర్. సెంటర్స్కి ఉందా ఒకసారి చెక్ చేయండి. అనంతపూర్ ఒకసారి 50 నిన్న వీడియో చేసాం కదా, వీడియోలో క్లియర్గా చూడండి. రైట్. నెక్స్ట్ సంజయ్ కుమార్ వర్మ గారిని రీసెంట్గా మనకి మహారాష్ట్రకి డీజీపీగా అపాయింట్ చేయడం జరిగింది. అపాయింట్మెంట్స్ కేటగిరీలో ఇంపార్టెంట్ న్యూస్. మనకి నేషనల్ ఎగ్జామ్స్ అడగచ్చు, స్పెషల్లీ బ్యాంక్స్ ఆర్ మనకి ఎస్ఎస్సిలో కూడా అడిగే అవకాశం ఉంది. సో రీసెంట్లీ హూ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ డీజీపీ ఆఫ్ మహారాష్ట్ర? ఆన్సర్ ఈస్ మిస్టర్ సంజయ్ కుమార్ వర్మ గారు. అండ్ ఆయన ప్లేస్లో ఎవరి ప్లేస్లో వచ్చారు అంటే రష్మి శుక్లా గారు వచ్చారు. రష్మి శుక్లా గారి ప్లేస్లో ఆయన వచ్చారు. సారీ, మిస్టేక్ చేశాను. రష్మి శుక్లా ప్లేస్లో సంజయ్ కుమార్ గారు వచ్చారు. ఓకేనా. నెక్స్ట్, స్పోర్ట్స్. వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్, మనకి వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్కి సంబంధించి రీసెంట్గా ఒక టోర్నమెంట్ జరిగింది ఫెదర్ వెయిట్కి సంబంధించిన దాంట్లో. రైట్. ఇండియన్ ప్రొఫెషనల్ బాక్సర్ మణిదీప్ జాంగ్రా హర్యానా స్టేట్కి సంబంధించినటువంటిది. మీరు ఒక ఇండియన్ అథ్లెట్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో ఒక మెడల్ కానీ ఏదైనా అచీవ్ అయినప్పుడు ఆయన స్టేట్ మీద కూడా ఫోకస్ చేయండి. మనకి ఇప్పుడు ఇది కూడా అడుగుతున్నారు, స్టేట్ కూడా మనకు అడుగుతున్నారు, కాబట్టి స్టేట్ని కూడా ఇగ్నోర్ చేయకండి. ఓకేనా. రైట్. ఇండియన్ ప్రొఫెషనల్ బాక్సర్ మణిదీప్ జాంగ్రా వన్ ద వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ సూపర్ ఫెదర్ వెయిట్ వరల్డ్ టైటిల్. సో సూపర్ ఫెదర్ వెయిట్ వరల్డ్ టైటిల్ని గెలిచారు. ఆయన ఎవరిని ఓడించారు అంటే బ్రిటన్కి చెందినటువంటి కానర్ మెకింతోష్ని ఓడించారు. ఓకే, కానర్ మెకింతోష్ని ఓడించారు. నెక్స్ట్, మనకి మణిదీప్ కనుక చూసుకుంటే 2014 గ్లాస్గో ఎడిషన్లో ఈయన సిల్వర్ మెడల్ని కూడా సంపాదించారు, సిల్వర్ మెడల్ని కూడా తీసుకొచ్చారు. ఎస్, హీస్ ఫ్రమ్ హర్యానా. సో రిమెంబర్ హీ స్టేట్ నేమ్ ఆల్సో. రైట్, క్లియర్. యా, చీఫ్ సెక్రటరీ ఎస్ఏ కానిస్టేబుల్ కూడా సరిపోతుందండి. ఒకసారి చూసుకోండి, సెంటర్స్ ఒకసారి చూడండి, అప్లై చేయొచ్చు మనకి. రైట్. కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో మనము నిన్న కూడా చెప్పాను, బ్యాంకింగ్ సీజన్ ఇప్పుడు నెక్స్ట్ 2 months మనకి బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు ఎగ్జామ్ క్రాక్ చేయడానికి. సో వాళ్ళ తరఫు నుంచి లైక్ బ్యాంకింగ్ రిఫార్మ్స్ మనం చేయాల్సినటువంటి హెల్ప్ ఏదైనా ఉందంటే ఒకసారి బ్యాంకింగ్ రిఫార్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నిన్న మనము ఒక 3 committeesని డిస్కస్ చేసాము. ఇవాళ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ కమిటీస్ని మనం డిస్కస్ చేయబోతున్నాము. బ్యాంకింగ్ కమిటీస్ ముందు నుంచి ఉన్నప్పటికీ కూడా మనం కొంచెం 91 నుంచి ఫోకస్ చేద్దాం. సో ఇందులో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కమిటీ నరసింహం కమిటీ. బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ నరసింహం కమిటీ అంటే ఏంటో తెలియకుండా ఎగ్జామ్కి వెళ్ళకూడదు కూడా. సో నిన్న మనము పీజే నాయక్ కమిటీ, ఖాన్ కమిటీ, నాచికేత్ మోర్ కమిటీ డిస్కస్ చేశాము. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోతోంది నరసింహన్ కమిటీ. నరసింహన్ కమిటీ మనకి 2 సార్లు అపాయింట్ చేశారు. ఇది ఫస్ట్ కమిటీ 1991లోది. రికమెండేషన్స్, ఆయన కమిటీని అపాయింట్ చేసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏంటి? వాట్ ఆర్ ద రికమెండేషన్స్ హి హస్ గివెన్? ఫస్ట్ రికమెండేషన్ ఇంక్లూడెడ్ రెడ్యూసింగ్ గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్. చూసుకోండి, ఇంటర్వ్యూస్లో ఎక్కువగా అడుగుతారు. మన నరసింహన్ కమిటీ రికమెండేషన్స్ ఏంటంటే
ఫస్ట్ రికమెండేషన్ ఈస్ రెడ్యూసింగ్ గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ ఇన్ బ్యాంకింగ్. ఆర్బీఐ షుడ్ యాక్ట్ యాజ్ ఏ రెగ్యులేటర్, నాట్ యాజ్ అ కంట్రోలర్. అది వాళ్ళు ఇచ్చినటువంటిది. గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ తగ్గించండి, బ్యాంక్స్కి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, సో దట్ దే కెన్ యాక్ట్ అకార్డింగ్లీ. నెక్స్ట్, ఇంక్రీజింగ్ ద రోల్ ఆఫ్ ఆర్బీఐ ఇన్ సూపర్వైజింగ్ బ్యాంక్స్. చెప్పాను కదా మీకు, ఆర్బీఐ షుడ్ యాక్ట్ యాజ్ ఎ రెగ్యులేటర్, నాట్ యాజ్ అ కంట్రోలర్. రెగ్యులేటర్ అంటే ఏంటంటే ఒక టార్చ్ బ్యారర్ లాగా, గైడ్ లాగా చూడాలి. కంట్రోలర్ అంటే ఎక్కువగా డామినేట్ చేసి అటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళకూడదు అని చెప్పుకోండి కంట్రోలర్ అంటారు. సో ఇట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ రెగ్యులేటర్. ఆర్బీఐ సూపర్విజన్ని ఇంప్రూవైజ్ చేయండి. నెక్స్ట్, ఎన్హాన్సింగ్ ట్రాన్స్పరెన్సీ. బ్యాంకింగ్ అపాయింట్మెంట్స్లో కానీ బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్స్లో కానీ ట్రాన్స్పరెన్సీని ఇంప్రూవైజ్ చేయండి అన్న ఇంటెన్షన్ తోటి ఈ నరసింహన్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్, దీంతో పాటుగా ఈయన ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రపోజ్డ్ టు రెడ్యూస్ ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్. ఎస్ఎల్ఆర్ని సిఆర్ఆర్ని రెడ్యూస్ చేయమని చెప్పి మనకు అడగడం జరిగింది. సో ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ అంటే ఏంటంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, క్యాష్ రిజర్వ్ రేషియో. సో ఇది తగ్గిస్తే బెనిఫిట్స్ ఏంటి మనకి? Why he recommended to reduce SLR CRR? Yes, of course, SLR means for statutory liquid ratio. మనకి ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ అనే కాన్సెప్ట్ ఏంటనంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాంక్ అనుకోండి, బ్యాంక్ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి. యాజ్ పర్ ద నార్మ్స్ సిఆర్ఆర్ అంటే ఏంటి? క్యాష్ రిజర్వ్ రేషియో అప్రాక్సిమేట్లీ 4.5% ఉంటుంది. అవుట్ ఆఫ్ దిస్ 100 రూపీస్ 4% మస్ట్ కీప్ విత్ ఆర్బీఐ. 4 to 4.5, నేను రఫ్గా 4 తీసుకున్నాను, 4 to 4.5, 6 కూడా ఉండొచ్చు. ప్రెసెంట్ 4.5 రేంజ్లో ఉంటుంది. 4% ఆర్బీఐ. నెక్స్ట్ ఎంత చెప్పారు? ఎస్ఎల్ఆర్ 18 చెప్పారు. 18 to 40 ఉండొచ్చు, సరే 18 తీసుకుందాం. 18% విత్ బ్యాంక్స్ దెమ్సెల్వ్స్. Now, what is the difference between CRR and SLR? CRR means banks has to deposit certain amount with the RBI. Say 4 to 5% or 6%, whatever be the amount. Now, out of this 100 rupees, banks మనకి 4% RBI దగ్గర డిపాజిట్ ఎంత అవుతుంది? 96 అవుతుంది. ఇక్కడ ఒక 18, 22 కనుక పోతే మనకు ఓవరాల్గా మనకు ఎంత అవుతుంది? ఇక్కడ 78% అవుతుంది. అంటే బ్యాంక్స్ దగ్గర 78 రూపీస్ మాత్రమే ఉంటాయి. ఈ 78 రూపీస్నే బ్యాంక్స్ లోన్స్ వాటికి ఇవ్వడం కుదురుతుంది. ఇప్పుడు ఇన్ కేస్ ఆర్బీఐ సిఆర్ఆర్ని 8% చేసింది, ఎస్ఎల్ఆర్ని ఒక 20% చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి? అప్పుడు బ్యాంక్స్ లెండింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది కదా, బ్యాంక్ అంతే కదా, ఎక్కువ అమౌంట్ ఇక్కడ డిపాజిట్ చేసినట్టు అవుతుంది కదా, లెండింగ్ కెపాసిటీ తగ్గుతుంది. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ లెండింగ్ కెపాసిటీ ఆఫ్ ఎ బ్యాంక్ డిక్రీజెస్? నౌ మనీ సర్క్యులేషన్ తగ్గుతుంది. బ్యాంక్స్ ఎప్పుడైతే లోన్స్ తగ్గిస్తాయో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రపోజల్స్కి లేదా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి జరగవు, బిజినెస్కి వాటికి లోన్స్ రావు. అప్పుడు ఏమవుతుంది? అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది. బిజినెస్ డెవలప్ అయితేనే కదా మనం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలుగుతాం ఎవరికైనా కూడా. సో ఇలా ఆయన ఏం చెప్పారంటే నరసింహన్ గారు, సిఆర్ఆర్ని ఎస్ఎల్ఆర్ని తగ్గించండి. సో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ బ్యాంక్స్ రెడ్యూస్ ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్? మోర్ మనీ విల్ బీ ఇన్ సర్క్యులేషన్. More money. Banks can give good amount of loans to its customers so that they can start business operations. In return, employment will be provided. So ఆయన చెప్పింది ఆ పాయింట్ అనమాట. ఓకే, ఐ థింక్ నాగేంద్ర బాబు అనుకుంటా ఆయన ఇచ్చారు ఫస్ట్, లోన్స్ ఎక్కువగా ఇవ్వచ్చు అని చెప్పారు. ఎస్ కరెక్ట్. రెడ్యూస్ చేసే మనీ ఇది కూడా ప్రాబ్లం ఉంది. తగ్గిస్తే మనీ ఫ్లో పెరుగుతుంది, అప్పుడు ఇన్ఫ్లేషన్ అవుతుంది. అందుకే ఎంత ఇవ్వాలి ఎంత తగ్గించాలనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఆర్బీఐ డిసైడ్ చేస్తారు, బ్యాంక్స్ కాదుగా డిసైడ్ చేసేది. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. సార్ ఇప్పుడు ఒకవేళ కనుక బాగా తగ్గించేశారనుకోండి, బ్యాంక్స్ అందరికీ లోన్స్ ఇచ్చేస్తుంది కదా, దెన్ మోర్ మనీ విల్ బీ ఇన్ సర్క్యులేషన్. వెన్ మోర్ మనీ ఈజ్ ఇన్ సర్క్యులేషన్ దట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్. సో అది కూడా ప్రాబ్లం ఎకానమీకి. సో ఫర్ దట్ రీజన్ ఆర్బీఐ ఎప్పటికప్పుడు ఎంపీసీ మీటింగ్ పెడుతుంది, మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ పెడుతుంది. అప్పుడు ఆ మీటింగ్లో వాళ్ళు ఆ పాలసీ రేట్స్ డిసైడ్ చేస్తారు, 4.5 డిసైడ్ చేస్తారు. దట్స్ ఇట్. సో అందుకే ఇక్కడ మనకి రెగ్యులేటర్ అనే వర్డ్ యూజ్ చేస్తాం, రెగ్యులేటర్. ఓకేనా, రైట్. దీంతో పాటుగా స్ట్రెంథనింగ్ బ్యాంక్ మేనేజ్మెంట్. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు కాదు, 91లో కాదు సార్, ఇప్పుడు కూడా అడుగుతారు మాకు అంటే ఖచ్చితంగా అడుగుతారు. ఆయన రికమెండేషన్స్ ఇప్పటికీ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం బ్యాంకింగ్లో. సో యూ మస్ట్ నో దిస్ వన్, రైట్. నెక్స్ట్, నరసింహన్ కమిటీ టు 1998 సెకండ్ కమిటీలో ఆయన స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు, అపాయింట్మెంట్స్కి సంబంధించి దానికి సంబంధించి. నెక్స్ట్,
స్ట్రాంగ్ అండ్ అటోనమస్ రెగ్యులేటరీ బాడీస్ని ఏర్పాటు చేయమని అడిగారు. దీంతో పాటుగా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ తగ్గించండి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో. గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ మస్ట్ రెడ్యూస్ ఇన్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, రైట్. అండ్ ఇంప్రూవ్ కార్పొరేట్ గవర్నెన్స్. కార్పొరేట్ గవర్నెన్స్ అంటే ఏమవుతుందంటే ఒక రకమైన డిసిప్లిన్ కానీ టార్గెట్స్ ఉండడం వల్ల ఇన్సెంటివ్స్ రావడం వల్ల వాళ్ళు కూడా యాక్టివ్గా పనిచేస్తారు అన్నది దాని ఇంటెన్షన్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ దీంతో పాటుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని అడాప్ట్ చేసుకోండి, బాసెల్ నార్మ్స్ కానివ్వండి ఇవి కానీ దీంట్లో కంటిన్యూ చేయమంటారు అనమాట. ఓకేనా. రివర్స్ రెపో రేట్ నేను మీకు ఆ టాపిక్ దగ్గర తీసుకుంటాను. ఓకేనా. అది మనకి చాలా డెప్త్గా తీసుకోవాలి, అది పై పైన చెప్తా కాదు. డబుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ మొన్న నేను బ్రీఫ్గా చెప్పాను, క్లియర్గా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే. నెక్స్ట్ మిషన్ ఇంద్రధనుష్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మిషన్ ఇంద్రధనుష్ అంటే మనకు అందరికీ వ్యాక్సిన్ గురించే తెలుసు. మొన్న కూడా నేను వ్యాక్సినేషన్ గురించి చెప్తున్నప్పుడు మిషన్ ఇంద్రధనుష్ మాట్లాడాను. మిషన్ ఇంద్రధనుష్ మనకి 2 మిషన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఫర్ బ్యాంకింగ్ సెక్టర్, ది అదర్ వన్ ఈజ్ వ్యాక్సిన్ సెక్టర్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ బ్యాంకింగ్ సెక్టర్ మిషన్ ఇంద్రధనుష్. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ ఫర్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్. మిషన్ ఇంద్రధనుష్. ఫస్ట్ ఇంద్రధనుష్ అంటే మనకి రెయిన్బో. ఎన్ని కలర్స్ ఉంటాయి రెయిన్బోలో? 7 కలర్స్ ఉంటాయి, అంతే కదా. 7 కలర్స్ ఉంటాయి. 7 8 7. సో మిషన్ ఇంద్రధనుష్ పీజే నాయక్ కమిటీ దీన్ని రికమెండ్ చేసింది. మిషన్ ఇంద్రధనుష్ హ్యాస్ బిన్ రికమెండెడ్ బై పీజే నాయక్ కమిటీ. నా దీంట్లో వీళ్ళు మనకి ఏం చేశారు అని అంటే ఒక కోడ్ తీసుకున్నారు. కోడ్ ఏంటంటే ABCDEFG 4 3 7. 7 రిఫార్మ్స్ని సజెస్ట్ చేశారు. 7 రిఫార్మ్స్ని సజెస్ట్ చేశారు. అందుకే దానికి పెట్టినటువంటి పేరేంటి? ఇంద్రధనుష్. 7 reforms has been suggested. For that reason, this is known as Indradhanush. ABCDEFG. So ఇక్కడ చూడండి ఏంటి అవి అంటే A stands for appointment, B stands for bank board bureau, C stands for capitalization, D stands for de-stressing, E stands for employment, F stands for framework, G stands for government reforms. ఇవి మనకి ఇచ్చినటువంటి వాళ్ళు రిఫార్మ్స్లో సజెస్ట్ చేసింది. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని డిస్కస్ చేద్దాము. బ్యాంకింగ్ సెక్టర్ ఇంప్రూవైజ్ అవ్వాలి అని అంటే కరెక్ట్గా మనకి ఏం జరిగిందంటే 2014లో ఎప్పుడైతే మనకి మోడీ గవర్నమెంట్ వచ్చిందో ఆయన గవర్నమెంట్ బ్యాంకింగ్ సెక్టర్ మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. దట్ గవర్నమెంట్ అబ్జర్వ్ దట్ లాట్ ఆఫ్ ఎన్పిఎస్ ఇంక్రీజ్ లేదా రైజ్ ఇన్ ఎన్పిఎస్ అని చెప్పి గుర్తించింది. అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చాలా డ్రాస్టిక్గా పెరిగిపోయాయి, దీన్ని తగ్గించాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు ఇంప్రూవైజ్ బ్యాంకింగ్ సెక్టర్ అని చెప్పేసి అరుణ్ జైట్లీ గారు అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు కమిటీని అపాయింట్ చేయించారు. ఈ కమిటీ పీజే నాయక్ కమిటీ ఇంద్రధనుష్ అనేటువంటి కొన్ని రిఫార్మ్స్ ఇచ్చింది. బ్యాంకింగ్ సిస్టమ్ పూర్తిగా కొలాప్స్ అవుతుంది, అలా కాకూడదు, చాలా రిఫార్మ్స్ తీసుకురావాలి. సో నేను ఇస్తున్నాను మీకు అని చెప్పి 7 రిఫార్మ్స్ ఇచ్చారు. ABCDEFG. అందులో ఏమేమి ఉన్నాయి ఒక్కసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్ అపాయింట్మెంట్. అపాయింట్మెంట్ అంటే ఏంటనంటే ఫస్ట్ మనకి CEO పోస్ట్ని మేనేజింగ్ డైరెక్టర్ని సెపరేట్ చేయండి. ఇప్పటివరకు బ్యాంక్స్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళని మాత్రమే వాళ్ళు అపాయింట్ చేసుకుంటున్నారు, లేదా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ మీద అపాయింట్ చేస్తున్నారు. అలా కాకూడదు. అపాయింట్మెంట్ ప్రాసెస్ మస్ట్ బి ట్రాన్స్పరెంట్. దీనికోసం మనము ఒక బ్యాంక్ బోర్డ్ బ్యూరోని మనం క్రియేట్ చేద్దాము. నిన్న చెప్పాను కదా మీకు బ్యాంక్ బోర్డ్ బ్యూరోని ఏమంటారో చెప్పండి ఒకసారి. కొత్త పేరు ఏముంది దానికి? వాట్ ఈస్ ద న్యూ నేమ్ ఆఫ్ బ్యాంక్ బోర్డ్ బ్యూరో? న్యూ నేమ్ ఆఫ్ బ్యాంక్ బోర్డ్ బ్యూరో తొందరగా చెప్పండి. నిన్న మీకు ఇచ్చా నేను. ఎస్. నెక్స్ట్ సి వచ్చేసరికి క్యాపిటలైజేషన్. ప్రాబ్లం ఫేస్ చేసిన బ్యాంక్స్లో ఒక 70,000 crores ఇన్ఫ్యూజ్ చేయండి. నెక్స్ట్ డీస్ట్రెస్సింగ్, బ్యాంక్స్ మీద రిస్క్ కంట్రోల్ని మనం కొంచెం ఇంప్రూవైజ్ చేయాలి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్, అలాగే పిఎస్బికి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి కొంచెం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి, అంటే స్టాఫ్ని ఎక్కువగా తీసుకోవాలి, వర్క్ స్ట్రెస్ని తగ్గించాలి. ఫ్రేమ్వర్క్ ఫర్ అకౌంటబిలిటీ, వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్కి ఆన్సరబిలిటీ ఇవ్వాలి. నెక్స్ట్ గవర్నెన్స్ రిఫార్మ్స్, జ్ఞాన సంఘం ఇలాంటివి చేయొచ్చు. ఎస్, ఫినాన్షియల్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ బోర్డ్. ఎస్, కరెక్ట్. ఓకే, ఇవి మనకి మిషన్ ఇంద్రధనుష్లో భాగం. ఇంటర్వ్యూస్లో ఇక్కడి నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు మనకి. మిషన్ ఇంద్రధనుష్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇనిషియేటివ్ తర్వాతే బ్యాంకింగ్ సెక్టర్ అనేది రివైవ్ అయింది అని మనం చెప్పొచ్చు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మిషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్, రైట్. సో చలో ఎంసీక్యూస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా Mandeep Jangra, who recently won the World Boxing Federation Super Featherweight title, belongs to which state? What is the answer for first question? Yes, correct andi. Financial Service and Institution Bureau is right answer. Screenshot దిలేదా? 1 second. స్క్రీన్షాట్ తీసుకోండి ఫస్ట్. స్క్రీన్షాట్ అవసరం లేదు, నేను మీకు దీన్ని పీడిఎఫ్లో కూడా పెట్టమంటాను. తొందరగా స్క్రీన్షాట్ తీసుకోండి. ఇది
పీడిఎఫ్లో పెట్టమని చెప్తాను. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఏ హర్యానా. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఫస్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్? ఢిల్లీలో జరుగుతోంది ఇది. దీనికి మనకి హానరబుల్ ప్రెసిడెంట్ చీఫ్ గెస్ట్గా వచ్చారు. పీడిఎఫ్ మనకి ఎవ్రీ వీక్ పెడతారు ఆఫ్టర్ 7th or 8th. సెకండ్ వన్ ఈజ్ బుద్ధిజం అండ్ ఇట్స్ గ్లోబల్ ఇంపాక్ట్. రోల్ ఆఫ్ బుద్ధ ధర్మ ఇన్ స్ట్రెంథనింగ్ ఏషియా. సెకండ్ వన్ ఈ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ది ఆన్సర్. Where did the 5th edition of Vietnam Winbacks 24 begin? Winbacks 24 ఎక్కడ స్టార్ట్ చేశారు? ఎక్కడ స్టార్ట్ చేశారు? చెప్తానండి, చేపిన గారు డెఫినెట్గా చెప్తానండి, డోంట్ వరీ. ఓకే, అంబాలా హర్యానా. ఎస్, కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ ఇస్ డి. నింగోల్ చకోబా ఫెస్టివల్ is celebrated in which Indian state? Especially it is celebrated by the Meitei community. Yes, right. Ambala, Haryana. Adi okay. Idi fourth one be Manipur. Yes, correct. Last question. Who is the author of the book titled Friends, India's Closest Strategic Partner? Author evaru? Release chesinavaru S. Jaishankar garu, no doubt. Who is the author? Yes, fifth one C. Sriram Chauliya garu. Right. Okay, that's all my dear. That's all with the today's class. We'll stop the session here. Next manaki Murthy sir class start avutundi. Please do watch. That's all. We'll meet you tomorrow morning sharp 8 o'clock. ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ టాలెంట్ టెస్ట్ రాద్దాం అనుకుంటున్నారో మీరు రాస్తూ మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనకి నేను నైట్ చేసిన వీడియోలో ఉన్నాయి. ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూడండి. ఓకేనా. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.